బస్సు చక్రాల కింద భవిష్యత్ నలిగిపోతోంది. స్కూల్ బస్సులు చిన్నారులను చిదివేస్తున్నాయి. యాజమాన్యాలకు ఫీజులపై ఉన్న మోజు భద్రతపై కనిపించడం లేదు. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పదే పదే అదే నిర్లక్ష్యం. ఇంకెన్నాళ్ళి దారుణాలు. స్కూళ్ళు తెరుచుకున్నాయంటేనే పేరెంట్స్కు టెన్షన్. బడికెళ్లిన చిన్నారులు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేదాకా భయమే. విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు ప్రమాదాలు ప్రారంభమయ్యాయి. ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా జరుగుతున్న వరుస ప్రమాదాలతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైదరాబాద్లో బస్ చక్రాల కింద పసి ప్రాణం నలిగిపోయిన దారుణ ఘటన మరోసారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. ఈ సంఘటన జరిగిన 24 గంటల్లోనే మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో ఓ చిన్నారి బస్కు బలైపోయింది. విజయనగరంలో డ్రైవర్ రాలేదని టీచరే బస్సు నడిపి యాక్సిడెంట్ చేశాడు. అటు రాజమండ్రిలో మరో స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టేసింది. అన్ని చోట్ల నిర్లక్ష్యమే కారణం అవుతోంది. పిల్లల ప్రాణాలంటే ఎందుకంత అలుసు? నిబంధనలు జాగ్రత్తలు ఎందుకు పాటించరు? ఎవరిది పాపం? ముక్కుపచ్చలారని చిన్నారని స్కూల్ బస్ చిదివేసింది. నాన్న వేలు విడిచి బడిలోకి అడుగు పెట్టగానే డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. టాటా అంటూ చివరిసారిగా చెప్పిన ముద్దు మాటలు అమ్మ చెవిలో రింగు రింగు అంటుంటే బిడ్డను వదిలిన క్షణాల్లోనే ప్రమాద వార్త విని తండ్రి కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. చిన్నారని చిదిమేసిన స్కూల్ వ్యాన్, నిర్లక్ష్యంగా బండిని రివర్స్ చేసిన డ్రైవర్, బస్సు చక్రాల కింద నలిగిపోయిన చిన్నారి, పసివాడి ప్రాణం తీసిన డ్రైవర్ నిర్లక్ష్యం. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి ప్రసూన నగర్లో నివసించే రామ్రెడ్డి సుశీల దంపతుల ఇద్దరి సంతానంలో పెద్దవాడు 4 ఏళ్ల జశ్వంత్ రెడ్డి. న్యూ వివేకానంద నగర్ విజ్ఞాన సుధా టాలెంట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. బాలుడిని తండ్రి స్కూల్ వద్ద వదిలి వెళ్లారు. గేటు లోపలకు వెళ్ళగానే ఆవరణలో రివర్స్ చేస్తున్న అదే స్కూల్ వ్యాన్ చిన్నారని వెనక నుంచి ఢీకొట్టింది. అక్కడ ఉన్న వారంతా కేకలు పెడుతున్నా డ్రైవర్ పట్టించుకోకుండా వ్యాన్ను రివర్స్ లో వేగంగా పోనిచ్చాడు. దీంతో బాలుడి తల, ఛాతీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బడి వద్ద వదిలిన కొద్ది నిమిషాల్లోనే ప్రమాద వార్త విని ఆసుపత్రికి వెళ్లిన రామ్రెడ్డి తన బిడ్డ శవాన్ని చూసి షాక్ అయ్యారు. నా కొడుకు లేనిదే బతకలేనంటూ గుండె లవిసేలా రోధించిన తల్లి సొమ్మసిలి పడిపోయింది. వారి కడుపు శోకం చూసిన వారి కళ్లు చెమర్చాయి. తల్లిదండ్రులు స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. వారికి స్థానిక నాయకులు, సంఘాల వారు మద్దతు తెలిపారు. ఇది ఒక్కటే కాదు, ఇదేం కొత్తది కాదు. స్కూలు బస్సుల ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కొద్దిపాటి నిర్లక్ష్యానికి పసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్ని ప్రాణాలు పోతున్నా తీరు మారడం లేదు, జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేస్తున్నారు. ఆ తర్వాత గాలి కుదిరేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో విషాదం నెలకొంది. స్కూల్ బస్ కింద పడి చిన్నారి చనిపోయింది. రైతు కాలనీలో విద్యార్థులను తీసుకెళ్లడానికి వచ్చిన బస్సు ప్రమాదవశాత్తు చిన్నారి నందినిపై నుంచి దూసుకెళ్లిపోయింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. నందిని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మా బుజ్జి బయట ఆడుకుంటుండే సార్, పిల్లల కోసం నా దగ్గరకే ఉండే. ఆమె బిజెల్ స్కూల్ పోతుంటే అలాంటి ఉన్నది. నేను వస్తూనే ఉన్నా. ఇంకా ముందర టైర్ కింద పడ్డది. నేను మొత్తుకుంటుంటే కూడా అట్లనే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. తొర్రేడు దగ్గర నారాయణ ఈ టెక్నో స్కూల్ బస్ బోల్తా పడింది. సీతానగరం నుంచి రాజమండ్రిలోని స్కూల్కు విద్యార్థుల్ని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తొర్రేడు సమీపంలో అదుపు తప్పిన బస్సు సమీపంలోని చెట్టును ఢీకొట్టేసి పొలాల్లో పడిపోయింది. ఈ ఘటనలో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మరో 6గురికి స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని వెంటనే రాజానగరంలోని హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా, ఇది అలాగే జరిగినట్లుగా భావిస్తున్నారు. అటు విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్కోట మండలం కాపు సోంపురం సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. వెంటనే గమనించిన స్థానికులు పిల్లల్ని బస్సులో నుంచి బయటికి తీశారు. ప్రమాదంలో 2 చిన్నారులకు గాయాలయ్యాయి. అయితే డ్రైవర్ రాకపోవడంతో స్కూల్ టీచర్తో బస్సు నడిపించారు.
అతడికి డ్రైవింగ్ సరిగా రాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. స్కూల్ బస్ బాల్త పడింది వరుసగా జరుగుతున్న ఈ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ఈ ప్రమాదాల మీదే మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఈరోజు మనతో చర్చించడానికి వచ్చారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఈయన తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే కృష్ణా జక్కా గారు ఉన్నారు మనతో, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ స్పోక్స్ పర్సన్. సో ఇవాళ వెల్కమ్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, చూస్తున్నాం సో వరుసగా ఈ నిర్లక్ష్యాల వల్ల చిన్నారులు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారో తెలుస్తుంది. ఈ ప్రమాదాల్లో ముఖ్యంగా ఎవరిని వేలెత్తి చూపాలి అంటే బస్ నడిపే డ్రైవర్ కంటే ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలపై వేలెత్తి చూపిస్తున్నాయి అందరూ. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇలా వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రతి ఏడాది ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతున్నప్పుడు కూడా స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యం ఎందుకు అంటారు? వాళ్ళ ఈ నిర్లక్ష్య వైఖరిని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? మీరేం చెప్తారు? ఇప్పుడు నిర్లక్ష్యాన్ని కఠినంగా మనం డీల్ చేయాల్సింది. ఎందుకంటే ఎవరు నిర్లక్ష్యం చేసినా చిన్నపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కానీ డ్రైవర్ నిర్లక్ష్యం కానీ ఇలాంటి సంఘటనలు జరగడానికి వీలు లేదండి. మేనేజ్మెంట్స్ మేము ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తున్నాం, స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ చేయించుకోండి. ఇప్పుడు ఒక ప్రొవిజన్ కూడా కండిషన్ కూడా ఉంది, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని, హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్ని ఎంగేజ్ చేయాలని చెప్పేసి రూల్స్ కూడా చెప్తున్నాయి. కాకపోతే 5 years డ్రైవింగ్ ఉన్న ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ దొరకట్లేదని చెప్పేసి రిలాక్సేషన్కు అప్లికేషన్ పెట్టారు. సో స్కూల్ బస్ ఫిట్నెసెస్ గురించి అట్లా ఒక దాదాపు 6-7 వేల బస్సులు ఫిట్నెస్కి. ఇజ్ ఇట్ ట్రూ అంటే 5 సంవత్సరాల పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు నిజంగా దొరకట్లేదా? ఒకవేళ దొరికితే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సిన? దొరకట్లేదండి, మార్కెట్లో దొరకట్లేదు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డైలీ బస్సెస్ మార్కెట్లకు వస్తున్నాయి, డైలీ సేల్స్ అవుతున్నాయి కాబట్టి డైలీ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా డ్రైవర్స్ శిక్షణ అయిన డ్రైవర్లు దొరకట్లేదు. అందుకని డ్రైవర్ దొరకకుండా కానీ ఖచ్చితంగా శిక్షితులైన డ్రైవర్లు పెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లల ప్రాణాలు కాబట్టి అదొక సాకుగా పెట్టి మనము ఇలాంటి యాక్సిడెంట్స్కి కారణాలు కావద్దని చెప్పేసి మేము పదే చెప్తున్నాం కూడా. సో ఇలాంటిది మేనేజ్మెంట్ ఖచ్చితంగా శిక్షించాలండి, మేనేజ్మెంట్ శిక్షించాలి. అలాగే డ్రైవర్ను కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎవరు నెగ్లిజెన్స్ అయినా నెగ్లిజెన్సీ, ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు. సో కాబట్టి మేము మేనేజ్మెంట్స్కి మళ్ళీ చెప్తున్నాం ఇప్పటికైనా కానీ. టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా, తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎంతమంది స్కూల్స్ మీతో పాటు అనుసంధానమై ఉన్నారు? వాళ్ళకి మీరు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళు మిగతా నామ్స్ అన్నిటినీ పాటించట్లేదు అనేది ఏ విధంగా తెలుస్తుంది? వాళ్ళకి మీరు గతంలో ఏదైనా సంఘటనలు ఉన్నాయా మీరు చెప్పినవి కానీ? లేకపోతే చెప్పిన మొన్ననే ఏప్రిల్లో మాది జనరల్ బాడీ మీటింగ్ అయింది. జనరల్ బాడీ మీటింగ్లో కూడా దాదాపు ఒక 5000 కరెస్పాండెంట్స్ వచ్చారు. వాళ్ళకి మెసేజ్ ఇచ్చాము, రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. ముఖ్యంగా పిల్లల భద్రత గురించి చాలా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే పిల్లలు ప్రతి తల్లిదండ్రికి 1-2 పిల్లలు ఉన్నారు. అందులో ఎవరికి ఏమైనా కానీ చాలా బాధ కలిగిస్తుంది. మళ్ళీ అది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారు కాబట్టి భద్రతా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి మేము ఓరియంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి. సో దురదృష్టం ఏంటంటే స్కూల్ ఓపెన్ అయ్యి 4-5 రోజులు కాలే ఇన్ని యాక్సిడెంట్స్, 1-2 డేస్లోనే 3-4 యాక్సిడెంట్స్ అయిపోయినాయంటే రియల్లీ దారుణం అనిపిస్తుంది. కృష్ణా జక్క గారు, ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఇతను చెప్తున్నట్టు, సార్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నట్టు సెలవులు అయిపోయాయి, వేసవి సెలవులు, స్కూల్ స్టార్ట్ అవుతూనే మనం చూసాం, ఇప్పుడు మచ్చుకు చూసాం ఒక 4-5 సంఘటనలు. దాంట్లో ప్రతి ఒక్క సంఘటన డ్రైవర్ నిర్లక్ష్యము, యాజమాన్యాల నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. లేదా ఎవరిని బ్లేమ్ చేయాలంటే ఆ స్కూల్లో చేర్పించిన తల్లిదండ్రులని బ్లేమ్ చేయాలి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో సార్ చెప్తున్నట్టు 5 సంవత్సరాలకు పైబడి డ్రైవర్లు దొరకట్లేదు ఒకటి, ఎన్నిసార్లు చెప్తున్నా యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది. ఎవరిని శిక్షించాలి, దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? ఇప్పుడు చాలా ఈజీగా చెప్పారు, 5 సంవత్సరాలు పైబడిన ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ దొరకట్లేదు కాబట్టి 3 వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు 6 months ఫీజు నేను పే చేయలేను, డబ్బులు లేవంటే వీళ్ళు స్కూల్లో ఉండనిస్తారా? ఇవి మాట్లాడేవన్నీ పద్ధతి కాదు. అది అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించాలి కానీ ప్రాణం పోతే మళ్ళీ వెనక్కి రాదు. మీరు 1 నెల ఫీజు కట్టకపోతేనే నీళ్ళు ఆన్ చేసి హింసించి మొన్న అక్కడ కోయంబత్తూరులో ఫీజు కట్టలేక సూసైడ్ చేసుకున్నారు. మీరు వాటి ఫీజు విషయంలోనే మీరు అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికల్లో మీరు దొరకట్లేదు, కట్టట్లేదు, రేపొద్దున ఫ్యాకల్టీ కూడా దొరకరు ఎక్స్పీరియన్స్డ్, ఇంకొకరి చేత చెప్పిస్తారా? అంటే ప్రతిదానికి ఇట్లా ఎక్స్క్యూజ్ తీసుకొని పోతారా? ఇట్లా ఇక్కడ ఏంటంటే మెయిన్ ఒకటి చెప్పాలి, చట్టం అంటే ఎవరికి భయం లేదు.
మే 30th వరకు గవర్నమెంట్ ఇచ్చింది వీళ్ళకి కంపల్సరీ వచ్చి ఫిట్నెస్ తీసుకోవాలి. అట్లీ 20% ఆఫ్ ద బస్సెస్ ఓన్లీ ఫిట్నెస్ తీసుకుంది. మరి మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? తీసుకోకపోతే గవర్నమెంట్ ఇమీడియట్గా జీవో పాస్ చేసి ఆ బస్సులు ఎందుకు ఆపలేదు? అంటే ఎవరికి లెక్క లేకుండా అయిపోతుంది. మన దేశంలో ఎప్పుడే చచ్చిపోతే 1-2 రోజులు హడావుడి ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు భద్రతా ప్రమాణాలు డ్రైవర్ ఒకటి, భద్రతా ప్రమాణాలు ఇది పాటిస్తున్నారు వీళ్ళు. కొన్ని సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు కొన్ని నిర్దేశించింది. స్కూల్ బస్ అంటే ఈ విధంగా ఉండాలి, రేర్ మిర్రర్స్ ఉండాలి. ఇప్పుడు రేర్ మిర్రర్ లేకనే కదా పిల్లగాడు చచ్చిపోయింది. ఇట్స్ ఎ సింపుల్ థింగ్ కదా, 1000 కోట్లు కాదు అది. అంటే నిర్లక్ష్య వైఖరి. ఇప్పుడు పిల్లలు కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ ఉంటే స్కూల్ లోపల పీటీఏ స్కూల్ మేనేజ్మెంట్ కలిపి ఇద్దరిలో ఒకళ్ళు డైలీ దే హ్యావ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ ద బస్. వాళ్ళ అన్ని పాయింట్స్ అప్పుడు దించిన తర్వాత వాళ్ళు వెళ్ళాలి. పీటీఏ అనేది అసలు ఎన్ని స్కూల్స్ అసలు పీటీఏ లేదు కదా, నిర్వీర్యం చేసేస్తారు కదా వ్యవస్థని. పీటీఏ ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ? ప్లస్ ఒక అటెండెంట్ ఉండాలి, కండక్టర్ సర్టిఫికేట్ ఉన్న అటెండెంట్ ఉండాలి పిల్లలకి. ప్లస్ బస్సు లోపల పిల్లలందరి లిస్ట్ ఉండాలి, వాళ్ళ ఇంక్లూజివ్ ఆఫ్ దేర్ బ్లడ్ గ్రూప్. అన్ఫార్చునేట్ ఏదైనా యాక్సిడెంట్ అయితే అప్పుడు వాళ్ళ బ్లడ్ గ్రూప్ అని ఉరకకుండా వాళ్ళ పేరెంట్ నేమ్, ఎమర్జెన్సీ 4 నెంబర్స్. ఫిజికల్ ట్రైనరా? పీటీఏ ఫిజికల్ పేరెంట్ టీచర్ అసోసియేషన్, పేరెంట్ టీచర్ మెంబర్స్. ఏంటంటే కొన్ని స్కూల్స్ దే హావ్ టు గో అలాంగ్ విత్ ద స్కూల్ కిడ్స్. దే హావ్ టు గో అలాంగ్ విత్ ద స్కూల్ కిడ్స్. టీచర్స్ ఆర్ మస్ట్ డైలీ ఒకళ్ళు స్కూల్స్ అకార్డింగ్ టు ద నామ్స్ నేను చెప్తున్నాను విల్ కంపల్సరీ దే హావ్ టు ట్రావెల్ ఎండ్ టు స్టార్టింగ్ టు ఎండ్ పాయింట్. సీ దట్ ఆల్ స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారని. ఇప్పుడు కింద గార్డెన్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు సపోజ్ వాళ్ళ అటెండెంట్ రాలేదు, వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళి అటెండెంట్ రాకపోతే అగైన్ దే హావ్ టు బ్రింగ్ బ్యాక్ ద చైల్డ్ టు ద స్కూల్. మరి ఇవన్నీ పాటిస్తున్నారా? ఇప్పుడు ఒక విషయం మీద నేను అనట్లేదు, ఇన్ని భద్రతా ప్రమాణాల విషయంలో ఒక్కటి కూడా పాటించకుండా ఏదో అయిపోయిందండి ఏం చేయలేము ఇన్విటివ్ అంటే ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి? అంటే ఏడ్చుకోవాలి, కూర్చోవాలి. నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు రేర్ మిర్రర్ అనేది ఎంత చిన్న విషయం అండి. అంటే ఒక కార్కి కానీ ఒక వాహనానికి రేర్ మిర్రర్ అనేది ఎంత చిన్న విషయం. అది లేనందువల్ల నిన్న జరిగిన ఒక ఘటన చూస్తే నిజంగా ఆ పసి ప్రాణాలు పోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు పడే బాధ అది ఎవరు కాంపన్సేట్ చేయలేంది. అది ఎంత సారీ చెప్పినా ఏ కాంపన్సేషన్లు ఎన్ని లక్షలు ఇచ్చినా మళ్ళీ తిరిగి రాబట్టుకోలేదు. దీనికి నిజంగా చట్టాలు ఉన్నాయి కానీ దాన్ని అమలు పరిచే వాళ్లే కరువయ్యారు. ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని కృష్ణ గారు చెప్తున్నారు. మాట్లాడదాం. మీరు ఒక అడ్వకేట్గా కూడా ఉన్నారు. సో ఏ విధంగా దీన్ని చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి? దట్ మేనేజ్మెంట్ మీరు స్కూల్స్కి చెబుతూనే ఉన్నాం కానీ వాళ్ళు వినట్లేదు అన్న నేపథ్యంలో మరి వాళ్ళని ఏం చేయాలంటే బార్ చేయాల్సిన అవసరం ఉంటుందా? స్కూల్ లైసెన్స్ తీసేయాల్సిన అవసరం ఉంటుందా? ఈ రోజుల్లో ప్రతి గల్లీకి 10 స్కూల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అది సాధ్యమేనా? ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రేర్ మిర్రర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అంటే వెనక ఎవరున్నది అనేది డ్రైవర్కి వ్యూ తెలవడానికి రేర్ మిర్రర్ ఖచ్చితంగా పెట్టాలి. అలాంటి అధికారులు కూడా ఫిట్నెస్ ఇచ్చే ముందు ఆ రేర్ మిర్రర్ కూడా ఇక ముందు ఖచ్చితంగా ఉండేటట్టుగా చూడాలండి. సో మీరు చెప్తున్నది కరెక్ట్. అంటే మీరు ఎలా ఉందంటే ఇక ముందు అంటే ఇప్పుడు జరిగినవి ఏంటంటే ఆ బస్సెస్ నిజంగానే ఫిట్నెస్ ఉండి ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చి రోడ్డు మీదకి వచ్చాయా, వితౌట్ ఫిట్నెస్ తోటి రోడ్డు మీదకి వచ్చాయా? సో అవి కూడా మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఫిట్నెస్ కూడా రోడ్డు మీదకి వచ్చింటాయి బస్సెస్ కొన్ని. అంటే దీంట్లో ఆర్టీఓ హాస్టల్ కూడా వాళ్ళది కూడా కొంచెం బాధ్యత ఉంటుందంటారా ఈ నిర్లక్ష్య వైఖరిలో? ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీఏ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదా వీళ్ళకి? ఉంటుంది. ఆర్టీఏ ఇచ్చింది కాబట్టి మాకు లైసెన్స్ టు కిల్ ఎనీబడి. ఆర్టీఏ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉండాలి కదా. సోషల్ రెస్పాన్స్ అసలు ఆర్టీఏ వాళ్ళు కాకుండా మేనేజ్మెంట్ వాళ్ళే అన్ని స్వతహాగా అంటే ఏం ఫిట్నెస్ అవసరం ఉన్నది అనేది డీటెయిల్ తెలుసుకొని కల్పించడం అనేది మేనేజ్మెంట్ బాధ్యత అండి. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్టు లేకపోతే ఆర్టీఓ ప్రమాణికాలు పాటిస్తూ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అవే ముందు ఒక నెల ముందు ఖచ్చితంగా ఫిట్నెస్ తీసుకోవాలని ఆర్టీఓ అధికారులు కాల్ చేస్తున్నారు. ఎందుకు కావాలండి అప్పటి వరకు? స్కూల్స్ వాలంటరీగా వెళ్ళి వాళ్లే టెస్ట్ ఎందుకు చేయించకూడదు? పీరియాడికల్ గా వెహికల్స్ ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ పసిపిల్లల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని వై కాంట్ దే గో అండ్ గెట్ ఇట్ డన్? ఎస్, మీరు చెప్పేది 100% అబ్సల్యూట్ కరెక్ట్. ఏంటంటే పిల్లల ప్రాణాలతో కూడుకున్న సమస్య కాబట్టి ఖచ్చితంగా ప్రతి మేనేజ్మెంట్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎలాంటి డిఫెక్ట్ లేకుండా. గ్యాప్ మీకు కనిపించట్లేదా? వాళ్ళు చేస్తున్న ఫీజుల వసూళ్లకు కానీ, వాళ్ళు పెడుతున్న నిబంధనలకు కానీ, లేకపోతే వసూలు చేస్తున్న ఏ ఒక్క చిన్నది యూనిఫామ్ పరంగా కానీ, బుక్స్ పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో అలాంటి ఎంత ఖచ్చితంగా అక్కడ ఉంటున్నారో ఇక్కడ ఈ ప్రమాణాలు పాటించాల్సిన విషయంలో పసిపిల్లల ప్రాణాలు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్న విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు అంటే మీరు ఏం చెప్తారు? ఎస్, అది తప్పే అంటున్నాను. మేనేజ్మెంట్ 100% తప్పు అది. సో ఎందుకంటే యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత యూ కెనాట్ టేక్ బ్యాక్. కాబట్టి ప్రికాషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ మీద
వీ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. సో వాళ్ళ చనిపోయిన పిల్లకి కాంపెన్సేషన్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, చట్టపరంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి తీసుకోవాల్సిందే. నిన్న జరిగిన సంఘటన ఒకసారి చూద్దాం. హైదరాబాద్ జీడిమెట్ల దగ్గర నిన్న ప్రమాదం జరిగిన స్కూల్ దగ్గర మా కరెస్పాండెంట్ శివ ఉన్నారు. అక్కడ అప్డేట్స్ ని లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, నిన్న స్కూల్ కింద ఒక ఎల్కేజీ స్టూడెంట్ నలిగిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆ స్టూడెంట్స్ లో ఉన్న మూడ్ ఏ విధంగా ఉంది? స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది? సంఘటన జరిగింది కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నారా, లేకపోతే ఇకపై ప్రమాణాలు పాటిస్తామని చెప్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? అప్డేట్స్ చెప్పండి. హరి, జీడిమెట్లలోని వివేకానంద నగర్లో ఉన్నటువంటి విజ్ఞాన సుధా స్కూల్లో నిన్న బాలుడు బస్ కింద పడి చనిపోయాడు. ప్రస్తుతం స్కూల్లోనే ఉన్నాము. ఇదే ప్రాంతంలోనే నిన్న మార్నింగ్ టైంలో జితేందర్, ఆ అబ్బాయి యొక్క తండ్రి రామిరెడ్డి ఆ అబ్బాయిని ఇక్కడ వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత ఆ అబ్బాయి స్కూల్ గేట్లో నుంచి ఇలా స్కూల్లోకి రావడం జరిగింది. ఆ సమయంలో బయట నుంచి అతి వేగంగా వచ్చినటువంటి స్కూల్ బస్ ఇమీడియట్గా టర్న్ తీసుకుంటున్నాడు. టర్న్ తీసుకున్న సమయంలో మనం చూస్తున్నటువంటి ఆ గేట్ నుంచి వేగంగా టర్న్ తీసుకున్నాడు. ఆ సమయంలో బస్సు కింద ఆ అబ్బాయి జారిపడ్డాడు. మనం చూస్తున్నాం, అంత ఫ్లోర్ మొత్తం తడిగా ఉన్నది. నిన్న కూడా క్లీన్ చేసినప్పుడు ఆ సమయంలో జారిపడిన వెంటనే వెనక టైర్ ఆ అబ్బాయి తల మీదకి ఎక్కిన తర్వాత ఇమీడియట్గా దిగింది. ఆ సమయంలో ఆ అబ్బాయి కళ్ళల్లోంచి ముక్కులోంచి కూడా రక్తం వచ్చిందని చూసినటువంటి విద్యార్థులు భయంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ గ్రౌండ్లో పిల్లలు వస్తున్న సమయంలోనే ఇక్కడే పార్కింగ్ చేస్తారు, ఇక్కడంతా రద్దీగా ఉంటుంది అని చెప్పి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల పేరెంట్స్ అంటున్నారు. సమయానికి ఆ సమయంలో ఉన్నటువంటి ఆయాలు కూడా ఎవరు ఉండరు, చాలామంది కూడా ఇక్కడ పట్టించుకునే నాదులు ఉండరని చెప్పి స్కూల్ పైన చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, అంటే ఒక అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంట. చెప్పండి అమ్మ, నిన్న ఆ బాబు చనిపోయిన తర్వాత స్కూల్ సిబ్బంది యొక్క స్పందన ఎలా ఉంది? బాబు చచ్చిపోయినా కూడా మా శారీకి బ్లడ్ అంటుకుంటుందేమో అనేసి, అసలు బాబు చచ్చిపోతుండగానే అలా చూశారు కానీ బాబుని తీసుకున్న వాళ్ళు లేరు. అసలు అంత దారుణమైన జాబ్ నేను ఎక్కడ చూడలేదు కూడా. ఆయమ్మలది తప్పు, టీచర్ది తప్పు, డ్రైవర్ తప్పు లేదు. డ్రైవర్ పిల్లడు పడిపోయాడు, తీలేంది ఆయా తప్పు. మాకు బ్లడ్ అంటుకుంటుందేమో అనేసి తీలేంది టీచర్ తప్పు. అంతే, డ్రైవర్ని అనవసరంగా వేసేసారు కానీ లోపల డ్రైవర్ తప్పు లేదు నా లెక్క ప్రకారం అయితే. మీ పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారమ్మా? ఈ స్కూల్లో మా బాబు ఈ స్కూల్ మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ పక్కకే ఉంటాం. మేము బిల్డింగ్ నుంచి చూసాం. పారిపోయి వచ్చేటోడికి బాబు చచ్చిపోయాడు. ఇక్కడ ఎవరు ముట్టుకోలేదు. బయట నుంచి ఎవరో పాపం బాబుని బయట వాళ్ళు వచ్చి తీసి ముట్టుకునేదాకా టీచర్లు ఎవరు ముట్టుకోలేదు. ఈ స్కూల్ సిబ్బంది ఏమన్నారమ్మా ఆ సమయంలో ఉన్నప్పుడు? మీరు వీళ్ళ స్కూల్ సిబ్బంది అయినా స్టాఫ్ కానీ వచ్చి ఏదైనా చేయడం జరిగిందా? లేదయ్యా, పిల్లడు చచ్చిపోయాడని తెలిసిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత కూడా మాకు 9:30 తెలిసింది. అప్పటికి ఆయాల తప్పు, టీచర్స్ తప్పు ఉంది, డ్రైవర్ తప్పు కూడా ఉంది. డ్రైవర్ ఫోన్ మాట్లాడుకుంటా లోనికి బండి రానియటం జరిగింది. ఇక్కడ చెప్పిన మాటలు అయితే నేను వచ్చేటప్పటికి అయితే బాబు పడిపోయినమ్మటే బ్లడ్ తల పగలటము, బ్లడ్ కాలువలు గట్టి కారటము, వీళ్ళు చూసి ఎవరి కాళ్ళు కంగారు పుట్టి ఆయాలు కానీ టీచర్స్ కానీ వెళ్ళిపోవటం జరిగింది. పేరెంట్స్ కానీ పబ్లిక్ కానీ వచ్చేంత వరకు వాళ్ళు బయటికి రాలేదు బయటికి. తర్వాత పిల్లాడిని తీసుకెళ్లారు. పిల్లాడు ఇక్కడే చచ్చిపోయాడయ్యా. చచ్చిపోతే ఏమైందంటే బతికాడు, బాగానే ఉన్నాడు, హాస్పిటల్లో తీసుకెళ్లారని చెప్పారు. అందరు కంగారు పడకుండా ఉంటారు, గోల్ చేయకుండా ఉంటారని. పిల్లడైతే ఇక్కడ స్పాట్లో చచ్చిపోయాడు. డ్రైవర్ తప్పు ఉంది, ఆయాలు తప్పు ఉంది, టీచర్స్ తప్పు ఉంది, ప్రిన్సిపాల్ తప్పు ఉంది. ఈ స్కూలే బ్యాడ్ నేమ్ ఉంది. అసలు పక్కన చూస్తే శ్మశానాలు ఉన్నాయ్యా. ఇదంతా శ్మశానాల కాంపౌండ్. ఇది ఎంత దీనికి హోమాలు చేస్తాడు, ఆడు తీసి బాలు కొట్టుకుంటాడు, ఆడు జనం చేస్తాడు, ఏదో చేస్తాడు, పిల్లల్ని ప్రాణాలు తెస్తున్నాడు. ఇవాళ మీ పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారు అంటే ఎట్లా పదమ్మా చదువుతున్నప్పుడు? అంటే ఎలా అనిపిస్తుంది? ఒక పిల్లవాడి చనిపోయిన స్కూల్ నిర్లక్ష్యం స్పష్టంగా అనిపిస్తుంది. అంటే మీ పిల్లల్ని పంపించాలంటే ఎలా అనిపిస్తుంది? మా పిల్లల్ని పంపించాలంటే భయంగా ఉందండి. ముందు యాజమాన్యాన్ని కూడా పట్టించుకోవద్దు. అసలు ఏ పిల్లల్ని తీసుకెళ్ళండి మేడం అన్నా మేడమ్స్ పట్టించుకోరు. ఆయమ్మలు తీసుకెళ్ళండి కొద్దిగా వదిలిపెట్టండి అన్నా పట్టించుకోరు. మేము లోపలికి వెళ్ళి దింపుతామన్నా పట్టించుకోరు. వద్దండి వెళ్ళిపోవాలని మాట్లాడతారు. పిల్లలు వెళ్ళిందాక కూడా మనసుని పట్టట్లేదండి. లోపలికైతే రానివ్వరు. అక్కడే ఆ గేట్ వరకే బయట అడుగు పెట్టండి, లోపలికి అడుగు పెట్టనియరు. వెళ్ళిపోయినా నెట్ పడేస్తూ ఉంటారు పిల్లల్ని కూడా. ఒక ఆయమ్మకి చెప్తే ఇంకొక ఆయమ్మ పట్టించుకో, తీసుకెళ్ళి ఆయమ్మ అంటే తీసుకోదు. ఉన్నోళ్ళని ఒక రకంగా, లేనోళ్ళని ఒక రకంగా తీసేస్తున్నారు. మా పిల్లలు మంచిగా ఉండాలి, ఈ స్కూల్ మూసేయాలి, మా డబ్బులు మాకు గట్టి ఇవ్వాలి అంతే. పిల్లల్ని స్కూల్లోకి పంపించినంత వరకు బాధ్యత మీద వాళ్ళది అంతా చూసుకుంటారు కదా, అది ఎలా చూసుకుంటారు? అంటే మిమ్మల్ని స్కూల్ లోపల కూడా రానియరు అంటున్నారు. కనీసం లోపల పిల్లల శ్రద్ధ ఎలా ఉంటుంది అని దాని మీద ఏదైనా చెప్తుంటారా? శ్రద్ధ లేదండి. పిల్లలు బయట తిరుగుతుంటే కూడా పట్టించుకోరు. మళ్ళీ మేము కేర్ తీసుకుంటున్నాం, సేఫ్ గా ఉన్నారు, పిల్లలు బాగానే ఉన్నారు. మీకు వచ్చామా తెలంగాణ స్ట్రైక్ అప్పుడు మేము చెప్పామా పేరెంట్స్ రాకుండా పంపామా అని ఈమె ఫీజు కట్టే మేడం శ్రీకళ మేడం అన్నది. నవ్వుతున్నారు. ఆ నుంచి కదలకుండా ఇంతమంది మొత్తుకుంటే నిన్న ఆ పిల్లగాడికి అయితే అట్లా ఊకుంటారండి. అందరు పిల్లలకు సంబంధించి స్కూల్లో సంబంధించి కట్టే మేడం శ్రీకళ మేడం ఉంటదండి, ఫీజులు కట్టామా
ఆ మేడం అనమాట సేఫ్ పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్లు ఉన్నారు, ఎంఈఓ కూడా కంప్లైంట్ ఇచ్చారు సార్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంఈఓ ఏమన్నాడు అండి? ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చి కాల్ చేయడం జరిగింది. సార్ ఇలా జరిగింది అంటే మేము వేరే స్కూల్లో ఇన్స్పెక్షన్కి వెళ్తున్నామంటే మేము బిజీగా ఉన్నామని అంటున్నాడు. సార్ అది ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఒక బాలుడు నిండు ప్రాణం పోయింది కదా, మీరు ఈ ఇన్స్పెక్షన్ అంటే ఈ స్కూల్ బాలుడు ప్రాణం మీకు విలువ లేదా, మీరు రారా అంటే లేదండి మాకు వేరే పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, మేము చాలా బిజీగా ఉన్నాం అని చెప్పేసి ఇప్పుడు కాల్ చేసినా కూడా అదే విషయం చెప్తున్నాడు ఎంఈఓ గారు. యాజమాన్యం ఏమంటున్నారండి అసలు? యాజమాన్యం అసలు లేరండి. యాజమాన్యం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. వీళ్ళంతా కూడా స్కూల్ యాజమాన్యాలు అందరూ కలిసి అసోసియేషన్ లాగా ఏర్పడి వీళ్ళంతా రింగ్ అయిపోయి ఏమి జరిగినా ఏం కాదు, మేము అధికారులను కొనేస్తాము, నాయకులను కొనేస్తాము ఒక ధీమాతో ఉన్నారు. మమ్మల్ని పబ్లిక్ ఏం చేయరు, పేరెంట్స్ ఏం చేయరు అంటున్నారు. ఇకనైనా మేము కూడా ఒకటి పేరెంట్స్ అసోసియేషన్ తరఫున కోరింది అంటే పేరెంట్స్ రండి, మేము ఉన్నాము, మన హక్కుల కోసం మనం కొట్లాడుకుందాము, మన హక్కుల కోసం మనం పోరాడదాం. మనం డబ్బులు కట్టడం వల్లనే ఈ రోజు స్కూల్స్ నడుస్తున్నాయి, మన పిల్లలు పంపడం వల్లనే ఈ రోజు స్కూల్స్ నడుస్తున్నాయి. మనం లేకపోతే ఈ స్కూళ్ళు లేవు, ఈ యాజమాన్యాలు లేవు. కానీ వీళ్ళు మనం అంటూ చూస్తున్నామండి. సో కృష్ణ గారు, సో నిన్న సంఘటన కూడా ఒకసారి మాట్లాడాలి మనం. బోయిన్పల్లి సెంట్ ఆండ్రూస్ అనే స్కూల్లో పాఠశాల సమయాలు ఏదైతే టైమింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి మార్చాలని యాజమాన్యాన్ని అడిగిన నేపథ్యంలో వాళ్ళని స్కూల్ పిల్లల్ని కలిపి రూమ్లో వేస్తే తాళం వేసిన ఘటన. అంటే ఏంటంటే ఒక పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా సరిగా స్పందించలేదనే ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, పేరెంట్స్ బతుకు ఎట్లయిపోయిందంటే, సారీ టు యూజ్ దిస్ వర్డ్, కుక్క బతుకు కంటే ఘోరం అయిపోయింది. పిల్లల్ని జాయిన్ చేయాలి, వీళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు. ప్రతి చోట మీకు ఉమెన్ రైట్స్ లోపల చైల్డ్ రైట్, ఉమెన్ రైట్, మైనారిటీ రైట్స్ ఉన్నాయి, కానీ అసలు పేరెంట్స్కి అనేవి రైట్స్ లేవు. కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ అని ప్రతి చోట అంటారు, ఇక్కడ అసలు కన్జ్యూమర్కి అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఇది ఎంత దారుణం కాబోతే ఇది నగరం నడుపుటే జరిగింది, ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో జరిగిందంటే సరే మనం ఉండరవచ్చు. సెక్రటేరియట్, అసెంబ్లీ, స్టేట్ క్యాపిటల్ లోపల అంటే వీళ్ళ ఆగడాలు, వీళ్ళ ఆలోచనలు ఎంత దూరం పోతున్నాయో సార్. ఈ ఘటన మీకు దృష్టికి వచ్చిందా? రేపొద్దున్న ఇంకా తగలబెట్టినా ఏం చేస్తారండి రేపొద్దున? ఇంకా ఇప్పుడు ప్రతిదానికి ఇట్లా చేస్తుంటే ఒక టైమింగ్ మార్చండి అన్న దానికి వీళ్ళు తీసుకుపోయి లోపల పెట్టేసి తాళం వేస్తే అంటే అసలు మానవీయ కోణం అనేది ఏ కోశనా లేదు. పేరెంట్స్ అంటే వాళ్ళకి అడ్డంగా చీల్చాలి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. స్కూల్ ఫీజు ఒకటి కాదు వీళ్ళ దగ్గర, యూటిలిటీస్ లేకపోతే దాని మింటింగ్ మనీ లైక్ ఎనీథింగ్. ఒక బస్సు తీసుకోండి, వీళ్ళు 25,000 30,000, పెద్ద స్కూల్ చిన్న వాటిల్లో 20,000 ఛార్జ్ చేస్తారు. నిన్న అయినా ఇన్సిడెంట్ చెప్తున్నారు, డ్రైవర్ ఎందుకు తప్పలేదండి? అక్కడ ఎంత స్పీడ్ లిమిట్ ఉంటుంది స్కూల్లోకి ఎంట్రన్స్ వచ్చేటప్పుడు, ఎంత స్పీడ్ లిమిట్ ఉంటుంది? అవగాహన కాదు, జనరల్ గా చెప్తున్నా. ఇఫ్ ఇది ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే కానీ ఇట్స్ కామన్ సెన్స్ సార్. ఇప్పుడు మీరైనా నేనైనా పిల్లలు మనం డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు 0 స్పీడ్ 10 స్పీడ్ వెళ్తాం. ది నెగ్లిజెన్సీ చెప్తున్నా. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు సెంట్ ఆండ్రూస్ లో పర్మనెంట్ డ్రైవర్స్ లేరు, ఆర్టీసీ డ్రైవర్స్ పార్ట్ టైమర్స్ చేస్తున్నారు అక్కడ. అట్లా ఆర్టీసీ డ్రైవర్స్ పార్ట్ టైమర్స్కి చేస్తుంటే వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్? మార్నింగ్ నుంచి వాడు మార్నింగ్ షిఫ్ట్ చేసి వచ్చి మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్ ఒకడు, నెక్స్ట్ డే ఇంకొకటి. అంటే అసలు కనెక్టింగ్ ఏముంటుంది? పిల్లలకి ఈ డ్రైవర్కి వీళ్ళకి కనెక్టింగ్ ఉండదు. ప్లస్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు రిఫ్రెషర్ కోర్స్ తీసుకోవాలి డ్రైవర్స్, ఎవ్రీ ఇయర్ మేలో ఇట్స్ కంపల్సరీ. ఎక్స్పీరియన్స్ లేదంటే పోనీ 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంతమంది రిఫ్రెషర్ కోర్స్ తీసుకున్నారు అడగండి. ఎవ్వరు ఏది చేయట్లేదు సార్, ఎవరు ఏది చేయట్లేదు. ఏంటంటే ఈ దేశంలో జనాభా ఎక్కువ, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు పొడేస్తారు అని చెప్పి. దీని గురించి తప్పనిసరిగా మనం ప్రజల నుంచి కూడా స్పందన తెలుసుకుందాం, తల్లిదండ్రులు కూడా ఏ విధంగా స్పందిస్తారో కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు వి నీడ్ టు టాక్ అబౌట్ ద ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకు సంబంధించి ఒక వార్త వచ్చింది, దాన్ని చదివి మళ్ళీ చర్చలోకి వద్దాం. ఇక స్కూల్ బస్సుల నిర్లక్ష్యానికి ఏ విధంగా చిన్నారులు బలవుతున్నారు అనే దానిపై చర్చ కొనసాగుతుంది. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, స్కూల్స్ యాజమాన్యాలతో ఆయనకి అనుసంధానం కలిగి ఉంటారు. అలాగే కృష్ణ జక్క గారు పేరెంట్స్ అసోసియేషన్ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నారు. సో చెప్పండి సార్. సో ఇంతకుముందు కృష్ణజ గారు మాట్లాడుతూ ఉన్నారు, సో ఏ విధమైన స్కూల్ యాజమాన్యాలు ఫీజుల దగ్గరికి వచ్చేటప్పటికి మిగతా వచ్చేటప్పటికి ఎంత నిక్కచ్చిగా ఉంటారు, ఇక్కడ ఏదైతే ప్రమాణాలు పాటించాలి, సురక్షితంగా పిల్లల్ని ఇంటికి చేర్చాలి, ఇంటి నుంచి స్కూల్స్కి తేవాల్సిన విషయంలో మాత్రం అది నిర్లక్ష్యం కొట్టించినట్టుగా కనిపిస్తోంది అని చెప్పి సెంట్ ఆండ్రూస్ ఇన్సిడెంట్ చెప్పారు. అది హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. స్కూల్ టైమింగ్స్ హై స్కూల్ 9 to 4:30 లోపలనే ముగించి పంపించేయాలని చెప్పేసి హైకోర్టు కూడా నిబంధనలు విధించింది. కాకపోతే ఏంటంటే డ్యూ టు ట్రాఫిక్, అంటే కొన్ని స్కూల్స్ 8:30కి స్టార్ట్ అవుతాయి, 8:45కి స్టార్ట్ అవుతాయి, 9 o'clock స్టార్ట్ అయితే ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్ ఉందో ఒక 10 నిమిషాలు ముందు స్టార్ట్ అయ్యి 10 నిమిషాల తర్వాత అంటే బిఫోర్ వదులుతారు. సో అలా టైమింగ్ వేరియేషన్ ఉంటుంది. ఒకటి టైమింగ్ వేరియేషన్ ఉండొచ్చు, మీరు చెప్తున్నట్టు ఇబ్బందులు ఉండొచ్చు, కన్స్ట్రెయింట్స్ ట్రాఫిక్ పరంగా ఉండొచ్చు, మరి ఇతర కారణాల వల్ల అడిగిన దానికి నిర్బంధించడం అనేది ఎక్కడ నిర్బంధించడం అనేది దారుణం అండి. అది ఇప్పుడు వాళ్ళు
తోటి మనుషులు వాళ్ళు పిల్లలు పేరెంట్స్ వచ్చి నిర్బంధించడం అనేది దారుణం. అంటే ఇప్పుడు ఇలాంటి ఘటనలు వేరే దగ్గర ఎక్కడో జరిగితే అనుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు సిటీలో అంటే పేరెంట్స్ మామూలుగా పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు దే విల్ ఫీల్ సెక్యూర్డ్. ఎందుకంటే ఎక్కువసేపు పేరెంట్స్తో కంటే ఈ మధ్య టీచర్స్ తోటి అలాగే స్కూల్స్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి ఒక సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్లోకి పంపుతున్నాం అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. అలాంటిది పేరెంట్స్ వెళ్తే వాళ్ళకే రక్షణ లేని ఒక క్రమం కనిపిస్తుంటే దీన్ని ఏ విధంగా చూడాలండి? అంటే స్కూల్స్ నిర్బంధించడం అనేది తప్పు, కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలియదు అక్కడ ఎందుకొరకు వాళ్ళు ఉన్నారు, నిజంగానే నిర్బంధించారా నిర్బంధించలేదా అనేది. బట్ ఐ డి నాట్ అసెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ నిర్బంధించుంటే అది మంచి పద్ధతి కాదండి. సో హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా 4:30 లోపల పిల్లల్ని వదిలేయాలి. ఎక్స్ట్రా టైం పెట్టుకోవడానికి కూడా వీలు లేదు. సో ఖచ్చితంగా వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. అది మేనేజ్మెంట్ తప్పని చెప్పి చెప్తాను. రిగార్డింగ్ బస్సెస్కి వచ్చేవరకు సో ఎక్కడైతే యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నారు, మీరు చెప్పినట్టుగా పిల్లల్ని ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి మా స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఒక బస్సులో కండక్టర్ లాగా ఒక అటెండెంట్ ఖచ్చితంగా ఉండాలి, ఒక టీచర్ ఉండాలి ఖచ్చితంగా. పీటీఏ ఎందుకు ఉండట్లేదండి? అసలు ఆ సిస్టమ్ ని నిర్వీర్యం చేశారని కృష్ణ గారు అన్నారు. ఉన్నాయండి పీటీఏ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, గవర్నింగ్ బాడీ కూడా ఉంది. గవర్నింగ్ బాడీ ప్రకారమే రెజల్యూషన్స్ పాస్ చేస్తారు, నడుస్తారు. కానీ పేరెంట్స్ అలిగేషన్స్ ఉన్నాయి, లేవు అని అంటున్నారు. అంటే కొన్ని స్కూళ్ళలో లేకపోవచ్చు, బట్ మెజారిటీ ఇన్స్టిట్యూషన్స్ పీటీఎల్ ఉన్నాయి, గవర్నింగ్ బాడీ ఉంది. గవర్నింగ్ బాడీ ప్రకారం నడుచుకుంటాం. మన నిన్ననే అధికారులు గవర్నింగ్ బాడీ రెజల్యూషన్స్ ప్రకారం ఫీజు పర్టికులర్స్ అన్ని ఇవ్వన్నా రెజల్యూషన్స్ పాస్ చేసి ఫీజు పర్టికులర్స్ అన్ని ఫర్నిష్ చేయడం జరుగుతుంది. కొన్ని చేశారు, ఇంకా కొన్ని జరుగుతున్నాయి కూడా. సో ఖచ్చితంగా ఉంటుంది. మేమేంటంటే ఫీజుల మీద ఉన్నంత శ్రద్ధ పిల్లల సేఫ్టీ మీద లేదనేది కూడా పొరపాటు అండి. ఖచ్చితంగా ఉంటుంది, పిల్లల మీద శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా మేనేజ్మెంట్ తప్పుపడుతున్నారు కాబట్టి మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారు. ఇంకొక విమర్శ కూడా ఉంది. అంటే దేని గురించి అయినా కానీ గట్టిగా పేరెంట్స్ అడిగితే కనుక ఆ పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు స్కూల్ వాళ్ళని. అది పొరపాటు. కొన్ని చేస్తారేమో, అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు నిన్న అమృత స్కూల్లో ఫీజులు కట్టలేదని చెప్పేసి టీసీలు ఇష్యూ చేశారు. సో వాళ్ళు 1 year నుంచి ఫీజులు కట్టలేదంట. 1 year నుంచి ఫీజులు కట్టలేదు కాబట్టి టీసీలు ఇష్యూ చేసిన వాళ్ళు అంటారు. మేము ఫస్ట్ టర్మ్ కట్టినామని వీళ్ళు అంటారు. బట్ అంటే వాళ్ళు కట్టాము వీళ్ళు కట్టలేదు అనడానికి రిసిప్ట్ లేకపోతే కట్టిన దానికి ఉంటాయి. మరి అంత గట్టిగా అబద్ధం ఏ విధంగా చెప్పగలరు? ఫస్ట్ టర్మ్ కట్టారట, సెకండ్ థర్డ్ టర్మ్ కట్టలేదట. సో కట్టకపోతే వాళ్ళు టీసీలు ఇష్యూ చేసినారంటే కట్టకపోవడమే కాకుండా ఇండిసిప్లిన్ గా ఉంటే మేము టీసీలు ఇష్యూ చేసామని చెప్పడం వాళ్ళు డిసిప్లిన్ గా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజ్మెంట్. డిసిప్లిన్ ఎన్ని కట్టుకథలు చెప్తున్నారు. మొన్న ధర్నా చేస్తాం మేము అమృత విద్యాలయం ముందు. వాళ్ళు వచ్చి ఫస్ట్ అక్కడ జరిగింది మీరు చూడలేదు ఎవరు. ఫస్ట్ పోలీసు వచ్చేసి వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మమ్మల్ని మీరు వెళ్ళబోతే మేము లోపటేస్తాం. అంటే ఆర్ వి స్ట్రీట్ గూడ్స్? మాకు జరిగింది అన్యాయం. 26 మంది పిల్లల్ని అది మరి మీరు దొంగచాటుగా పోస్టులు అయితే పంపించారు టీసీలు. ఓకే, మనం ఇప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం, స్కూల్స్ వాళ్ళు చేస్తున్న పద్ధతి గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి లెట్స్ గో టు ద సేఫ్టీ ఇష్యూ. దట్ స్కూల్ బస్సుల విషయం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం తూర్పుగోదావరి, నిన్న వెస్ట్ గోదావరి డిస్టిక్లో జరిగింది, ఇవాళ ఈస్ట్ గోదావరిలో జరిగింది, ఇటు కర్నూలు మహబూబ్ నగర్లో జరిగింది, సిటీలో నిన్న జరిగింది. వీటన్నిటి చూస్తే నిజంగా వేరెత్తి చూపాల్సినది మాత్రం మేనేజ్మెంట్నే. మేనేజ్మెంట్ మీదే ఏది చిన్నది జరిగినా చూపిస్తారు కాబట్టి మేము జాగ్రత్తలోనే ఉంటాం, వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు సారు ప్రెసిడెంట్ సెక్రటరీ నెంబర్ ఇవ్వగలరా? ఇన్ని బస్సెస్ ఉన్నాయి, ఇన్ని బస్సెస్కి ఇక్కడ కూడా చేపెట్టుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇన్ని బస్సెస్కి ఇంత టెక్నికల్గా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉన్నారని విత్ డీటెయిల్స్ ఇవ్వగలరా? అలా ఉంటే ఎందుకు జరుగుతుంది? ఎన్ని బస్సెస్కి ఇన్సూరెన్స్ ఉంది? ఉంటే లాస్ట్ ఇయర్ కవర్ నోట్ జిరాక్స్ చూపించుకుంటే వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతిదీ గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేయాలి, ఇంకోళ్ళు ఇన్సిస్ట్ చేస్తేనే మేము చేస్తాము, కానీ మా అంతటి మేము చేయం. మేము ఓన్లీ డబ్బులు తీసుకోవటం తప్పితే డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుకు రాము. రైట్. ఇంతకుముందు మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే అన్నారో పేరెంట్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు నడుపుతున్న స్కూల్స్ని, ఆ డ్రైవర్ని, అలాగే స్కూల్ ప్రెమిసెస్ని పీరియాడికల్గా వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం పేరెంట్ కూడా ఉంది అంటారు. మీరేం చెప్తారు? ఉంది సార్. యాక్చువల్గా అందుకే పీటీఏ బాడీస్ అనే ఉన్నాయి. ఇప్పుడు పీటీఏ బాడీ యాక్చువల్గా ఎట్లా ఎలక్ట్ అవుతుంది? పేరెంట్ టీచర్ అసోసియేషన్ డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది పీటీఏకి. చాలా స్కూల్స్లో ఏం చేస్తున్నారు, ఒక 2-3 వీళ్ళ నామినీస్ని పెట్టేసి పీటీఏ అయిపోయింది, ఇంకేం లేదు. ఆ పీటీఏ సెక్రటరీ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు పేరెంట్స్కి తెలియదు. యాక్చువల్గా పీటీఏ అంటే వీరి మంతా కలుసుకొని కూర్చోవాలి. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్స్ సైడ్ నుంచి ఒక 3 పీటీఏ ఎలక్టెడ్ బాడీ ఉండరు కూర్చొని దాన్ని మినిట్స్ చేయాలి. మినిట్స్ చేసి దే హావ్ టు సర్క్యులేట్ ఆల్ ద పేరెంట్స్. ఎక్కడైనా ఇది జరుగుతుందా ఒక స్కూల్లో చూపియండి. నేను సభాముఖంగా అడుగుతున్నాను, ఎన్ని స్కూల్స్లో జరుగుతుంది?
ఇప్పుడు సెయింట్ పీటర్స్ లోపల 85% ఫీజు హైక్ అప్పుడు అక్కడ పోయి మేము ధర్నా చేసాం. పీటీఏ అది మేము కన్సల్ట్ చేసి చేసామన్నారు. నేను మినిట్స్ చూపించండి మేడం అన్న. ఇప్పుడు మీరు ఒకవేళ చేస్తే minutes రాస్తారు కదా, register లో చూపించాలి. ఏ పేరెంట్స్ దాన్ని ఒప్పుకున్నారు వాళ్ళ పేరు నేమ్స్ కూడా ఇవ్వండి, మేము వాళ్ళతో మాట్లాడతామన్నాం. ఈ సమస్యల మీద మనకి కాలర్స్ కూడా వస్తున్నారండి. రవి కాల్ చేస్తున్నారు కాచిగూడ నుంచి, మాట్లాడదాం. రవి గారు నమస్తే. హలో రవి గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. సార్ నేను ఈ సెయింట్ ఆండ్రూ స్కూల్ గురించి ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది కదా. చెప్పండి సార్. అది యాక్చువల్ గా మీ టీవీ ఛానల్స్ లో వాటిల్లో స్కూల్ టైమింగ్స్ రివైజ్ చేసిన దాని గురించి అని చెప్తున్నారు. యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఈజ్ వాళ్ళు పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు ఆఫ్టర్ క్లోజింగ్ ద స్కూల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకున్న పిల్లల్ని ఫస్ట్ పంపిస్తున్నారు, తర్వాత ఓన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళని నెక్స్ట్ స్కూల్ ట్రాన్స్పోర్ట్ తర్వాత. ఈ ఇష్యూ అదండి. అయితే ఛానల్స్ దగ్గర వచ్చేసరికి పేరెంట్స్ వర్షన్ ఎలా వచ్చిందంటే స్కూల్ టైమింగ్స్ చేంజింగ్ గురించి చెప్తున్నారు. ఓకే ఓకే. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ అబౌట్ ది లీవింగ్ ది స్కూల్ ప్రెమిసెస్, వెదర్ ది పీపుల్ యూజింగ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్కూల్ షుడ్ లీవ్ ఫస్ట్ ఆర్ స్టూడెంట్స్ యూజింగ్ దేర్ ఓన్ ట్రాన్స్పోర్ట్. ఇది పర్టైనింగ్ టు ద సెయింట్ ఆండ్రూ స్కూలే కాదు, అది చర్చకు వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ మనం సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం. స్కూల్స్ ఏ విధమైన సేఫ్టీ నార్మ్స్ ఏ విధంగా పాటిస్తున్నాయా లేదా, స్కూల్ బస్సులో ఫిట్నెస్ విషయంలో కానీ లేకపోతే పిల్లల్ని ఇంటికి చేర్చడం విషయంలో కానీ స్కూల్ వహించాల్సిన బాధ్యత సరిగ్గా ఉందా లేదా అనేది చర్చిస్తున్నాం. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే చెప్పండి సార్. అదే సార్, ఇక్కడ ఇష్యూ అనేది అసలు పక్కకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు స్కూల్ ట్రాన్స్పోర్ట్ పిల్లలు యూజ్ చేస్తున్నారు అనే దాన్ని వదిలిపెట్టి అసలు స్కూల్ టైమింగ్స్ చేంజ్ దాని గురించి మాట్లాడడం అనేది సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది కదా. కరెక్ట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది అని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దట్ యు నో లెట్స్ టాక్ అబౌట్ ద సేఫ్టీ అండి. సో దర్ ఇస్ అనదర్ కాల్. శ్రీకాకుళం నుంచి కిరణ్ కాల్ చేస్తారు, మాట్లాడదాం. కిరణ్ గారు హలో. రైట్. చెప్పాను కదా, ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోవాలి మనం. That is one of the incident. It is also related to the transport again. Okay, so we should not forget that. అది పక్కన పెడితే ఇప్పుడు నార్మ్స్ గురించే మాట్లాడదాం సార్. మీరు చెప్పారు ఇంతకు ముందు, కృష్ణ గారు కూడా చెప్పారు, సుప్రీం కోర్ట్ ఏదైతే నార్మ్స్ నిబంధనలు ఏదైతే వెలువరించిందో వాటిని పాటిస్తున్నాయా లేదా అనే విషయం, ముఖ్యంగా 12 సంవత్సరాల లోపు ఉన్న స్కూల్ పిల్లల విషయంలో చాలా కఠినంగా ఉంటాయి నిర్ణయాలు. అదిగాక మనం అబ్రాడ్ చూసుకుంటే కనుక సార్, ఫారెన్ అంటే వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే కనుక అగ్రిగేటెడ్ క్రైమ్స్లో ప్రెసిడెంట్ మీద దాడి, పోలీస్ ఆఫీసర్ మీద దాడి, చిన్నపిల్లల విషయంలో నిర్లక్ష్యం. సో అంత ప్రయారిటీ ఇస్తుంటారు అక్కడ. మరి అది ఇక్కడ ఎందుకు రావట్లేదు? అంటే మన పిల్లలంతా తక్కువ లేకపోతే మరి ఏంటి అంటే ఏం చెప్తాం అంటే ఇప్పుడు అది ఖచ్చితంగా యాక్సిడెంటే, ఖచ్చితంగా నెగ్లిజెన్స్ అండి. ఎలాంటి నెగ్లిజెన్స్ని వీ షుడ్ నాట్ అంటే మెరిసిగా చూపించదు, దయ అనేది చూపించకుండా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందండి. సో రిగార్డింగ్ ఫెసిలిటీస్ ఆర్ కన్సర్న్డ్, అంటే దాదాపు 80 to 90% బస్సెస్ ఫిట్నెస్ ఉన్నాయి, తిరుగుతున్నాయి, ప్లస్ కేర్ తీసుకుంటున్నారు. కాకపోతే అంటున్నారు అంటే మీరు నెంబర్ చెప్పగలరా? 80 to 90% అంటుంటే కనుక నిజంగా ఇలాంటి సంఘటనలు జరగవు కదా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన టోటల్ 22,000 బస్సెస్ ఫ్లై అవుతున్నాయండి త్రూఅవుట్ తెలంగాణలో. 22,000 బస్సెస్లో 18,000 ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్నారు, రెన్యువల్ అయిపోయినాయి. సో ఇవి నేను అదే చెప్తున్నా కదా, గ్రౌండ్ రియాలిటీ. వెదర్ దిస్ బస్ ఇప్పుడు యాక్సిడెంట్ అయిన బస్సులు అసలు ఫిట్నెస్ తీసుకున్నాయా లేకపోతే ఫిట్నెస్ తీసుకోకుండా నడుస్తున్నాయా అనేది కూడా వీ హావ్ టు ఎగ్జామిన్. డ్రైవర్స్ విషయం కూడా మాట్లాడాలి. డ్రైవర్లు అందుబాటులో లేకపోయినట్టయితే కనుక టీచర్లు నడిపిన సంఘటన మాత్రం ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ప్రసాద్ కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. ఇది చాలా రెగ్యులర్ జరుగుతున్న ఇన్సిడెన్సెస్. పూర్తిగా తమ బాధ్యతలు మర్చిపోయాయండి. అసలు ప్రైవేట్ వాహనాలను ఇవ్వడమే చేయకూడదు, దాన్ని ఆర్టీసీకి కంపల్సరీ చేసి ఆర్టీసీకి అనుసంధానం చేయించాలి. ప్రైవేట్ స్కూళ్ళు వ్యాపార సంస్థలు అవి. పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు తెలుసుకోవాలి. వీలైనంత వరకు వాళ్ళ ఇంటికి చేరువుగా ఉండే స్కూళ్ళు చేర్పించే విధంగా అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన చదువు లభించే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. ముందు ప్రభుత్వం చాలా బాధ్యత తీసుకోవాలి. వెంటనే దాన్ని ఆర్టీసీ కనెక్ట్ చేసేసి ప్రైవేట్ స్కూళ్లకు యాజమాన్యానికి ప్రైవేట్ బస్సులను నడుపుకునే అవకాశాన్ని పూర్తిగా తీసేయాలి.
ఆర్టీసీ బస్సెస్ అంటున్నారు వారు, ఆర్టీసీ బస్సెస్ కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి, అవ్వట్లేదా కాదు అక్కడ. సో బస్సు ఎనీ బస్ ఎనీ వెహికల్ రోడ్ కంపేర్ టు ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ద ఓన్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ మనం వెనక్కి కూడా రాస్తూ ఉంటారు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అంటారు కానీ యాక్సిడెంట్లు అవ్వట్లేదండి. అక్కడ అవుతాయి ఇక్కడ అవుతాయని చెప్తున్నారా? ఇక్కడ అవ్వకూడని అవసరం ఉంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఏదైనా పర్లేదు, ప్రతి ఒక్కరు డ్రైవర్ కానీ మేనేజ్మెంట్ కానీ మాక్సిమం కేర్ తీసుకోవాలండి. వెహికల్ తీసుకొని రోడ్ మీద కరెక్ట్ సార్, అంటే చెబుతున్నారు మీరు, అప్రిషియేట్ దట్ సేయింగ్ దట్ దే హ్యావ్ టు, బట్ తీసుకోని పక్షంలో ఏం జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ అంటే ఇది ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది, నెక్స్ట్ ఇయర్ జరగదా అంటే మనం నెక్స్ట్ ఇయర్ చూస్తాం, లాస్ట్ ఇయర్ జరిగింది ఈ సంవత్సరం జరగలేదా అంటే చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ దీనికి ఎండ్? వేర్ ఇస్ ద ఎండ్? ఇప్పుడు దానికి ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు కఠినంగా వాళ్ళ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం బస్సెస్ ఉంటేనే, నిబంధనల ప్రకారం డ్రైవర్స్ ఉంటేనే పాస్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు కరెక్ట్ చేసేసి నిబంధనలు లేని బస్సులని, నిబంధనలు లేకుండా ఉండే డ్రైవర్స్ని కూడా, ఇప్పుడు మీరు యాక్సిడెంట్స్ చూస్తున్నారు అంటే డ్రైవర్ దొరకట్లేదు వారు అన్నట్టుగా బస్సు మానే. దొంగల్ని పట్టుకోవడం పోలీసుల బాధ్యతే, కానీ దొంగతనం చేయకుండా ఉండటం అనేది బాధ్యత. అది మేనేజ్మెంట్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పుడు కాలర్ రమణ మాట్లాడదాం, తర్వాత మీ దగ్గరికి వద్దాం సార్. రమణ కాల్ చేస్తున్నారు తాడిపత్రి నుంచి. రమణ గారు నమస్తే. నమస్తే సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ తాడిపత్రి. చెప్పండి సార్. The issue is about నారాయణ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్. సారీ, చెప్పండి. అసలు వాళ్ళు పిల్లలను పిలిచిపోతున్నారు, లేకపోతే అదేది మార్కెట్ లో ఏదన్నా దొబ్బుతారు కదండి, అలా దొబ్బుతున్నారండి పిల్లలను. ఒక 40 మెంబర్స్ కి పట్టే బస్ లో ఎంతమందిని మాక్సిమం తీసుకుపోవచ్చు? ఇస్ దేర్ ఎనీ రూల్ ఫర్ దట్ వన్? దట్ ద ఇష్యూ సార్. రైట్ సార్. సో ఇది ఏజ్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 12 సంవత్సరాల లోపు ఉన్నట్టయితే కనుక సీటింగ్ కెపాసిటీకి 1.5 times కంటే మించకూడదు అనేది కోర్టు నిబంధన. ఇప్పుడు మనకి రమణ గారు చెప్పిన దాన్ని బట్టి గొర్రెల్ని లోపలికి తోసినట్టు కుక్కుతున్నారని చెప్తారు. మామూలుగా గన్నీ బ్యాగ్స్ అయ్యి ఇట్లా కుక్కుతారు కదా, కబేలాకి తీసుకుపోయేటప్పుడు అట్లా పిల్లలు వేసి రుద్దుతున్నారు. యాక్చువల్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది 12 years బిలో అయితే 1.5 times ఆఫ్ ద కెపాసిటీ అలౌడ్, అబౌవ్ 12 ఎగ్జాక్ట్ సీట్ కెపాసిటీ. ఇప్పుడు సార్ ఎన్ని స్కూల్స్ కాబట్టి ఎగ్జాక్ట్ సీట్ కెపాసిటీ వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ప్రతిసారి మీరు స్కూల్ వాళ్ళు చెప్పారంటారు. ఇప్పుడు స్కూల్ అనేది స్టార్ట్ చేయడం ఒక నోబుల్ కాదు, ఒక భావి భారత పౌరులు మీరు తయారు చేస్తున్నారు. అంటే మీరు పౌరులకి పిల్లలకి చెప్తున్నారా మీరు ఎన్ని దొంగ పనులు చేయండి, గవర్నమెంట్ పట్టుకుంటేనే మేము చేద్దామని చెప్పి? అంటే మీ బాధ్యత ఏమి లేదు ఇక్కడ. ప్రతిదీ మీరు అవతల మీద తోసేయద్దు. అసలు మీ బాధ్యత ఏంటి? మీరు దేనికి కలెక్ట్ చేస్తున్నారు? డబ్బులు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. డబ్బులు దేనికి కలెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్, నేను టర్మ్ ఫీజు 30,000 రూపాయలు ఇస్తున్నాను, దేనికి ఇస్తున్నాను? ట్రాన్స్ఫర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆర్టీఓ అధికారులు ఖచ్చితంగా అది కరెక్ట్ గా వాళ్ళు చేస్తే మేనేజ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డిసిప్లిన్ మాట్లాడదాం సార్, చర్చ కొనసాగిద్దాం. సమస్యకున్న గంభీరతని బట్టి విల్ డిస్కస్ మోర్. చిన్న బ్రేక్ తీసుకుందాం, 2 గంటలకి మళ్ళీ తిరిగి వద్దాం. ఇదే చర్చ కొనసాగుతుంది. స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యం ఏ విధంగా పసిపిల్లల ప్రాణాలు తీసుకుంటుంది అనే దాని మీద చర్చిస్తున్నాం. ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు. దీనికో సొల్యూషన్ ఎక్కడుంది అనేది మాత్రం ఖచ్చితంగా దీని ద్వారా తెలుసుకుంటే, ప్రభుత్వ అధికారులు కూడా ఇది చూస్తే కనుక మనకి సొల్యూషన్ దొరుకుతుందని అనుకుంటున్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. విల్ గెట్ బ్యాక్ టు ద సేమ్ డిస్కషన్ at 2 o'clock. కీప్ వాచింగ్ సాక్షి. స్కూళ్ళు తెరుచుకున్నాయంటేనే పేరెంట్స్కు టెన్షన్. బడికెళ్ళిన చిన్నారులు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేదాకా భయం. విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు ప్రమాదాలు ప్రారంభమయ్యాయి. ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా జరుగుతున్న వరుస ప్రమాదాలతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైదరాబాద్లో బస్సు చక్రాల కింద పడి పసి ప్రాణం నలిగిపోయిన దారుణ ఘటన మరోసారి ఈ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తోంది. ఈ సంఘటన జరిగిన 24 గంటల్లోనే మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో ఓ చిన్నారి బస్సుకు బలైపోయింది. విజయనగరంలో డ్రైవర్ రాలేదని టీచరే బస్సు నడిపి యాక్సిడెంట్ చేశాడు. అటు రాజమండ్రిలో మరో స్కూల్ బస్సు చెట్టును కొట్టేసింది. అన్ని చోట్ల నిర్లక్ష్యం కారణమవుతోంది. పిల్లల ప్రాణాలంటే ఎందుకంత అలుసు? నిబంధనలు జాగ్రత్తలు ఎందుకు పాటించరు? ఎవరిది పాపం? దీనిపై చర్చ కొనసాగుతోంది. శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే కృష్ణా జక్కా గారు మనకి పేరెంట్స్ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు. సార్ చూస్తాం మీరు జనరల్ బాడీ మీటింగ్కి పిలుస్తూ ఉంటాం, ప్రతి ఒక్క స్కూల్ని అందరినీ పిలుస్తూ ఉంటాం. బట్ మా పరిధిలో ఉన్న స్కూల్కి మేము ఓరియంటేషన్ ఇస్తూ ఉంటాం. అలా చేయని వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? మీకు ఏదైనా రైట్ ఉందా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి? లేకపోతే హౌ డు యూ డూ దట్? అంటే గవర్నింగ్ అథారిటీ ఏంటి అని అంటే
ఇంకా మాకేం రైట్ లేదండి, మెంబర్స్ లేని వాళ్ళ పైన కూడా రైట్ లేదు, మెంబర్స్ పైన కూడా రైట్ లేదు. మరి ఇప్పుడు But only the ఇప్పుడు thing is- జరుగుతున్న సేఫ్టీ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం వచ్చి చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు చూస్తే కనుక స్కూల్ బస్సు ఎడం వైపు ముందు భాగంలో స్కూల్ పేరు, టెలిఫోన్ నంబరు స్పష్టంగా కనబడాలి. స్కూల్ బస్ డ్రైవర్కు 60 ఏళ్ల మించి వయసు ఉండకూడదు. ప్రతి 3 నెలలకి డ్రైవర్కి పరీక్షలు చేయించాలి. స్కూల్ బస్సులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో లిస్టు అతని దగ్గర ఉండాలి, వాళ్ళ బ్లడ్ గ్రూప్తో సహా. ఎంతమంది పాటిస్తున్నారు? మీరు ఇచ్చే ఓరియంటేషన్లో ఈ ప్రస్తావనకు వస్తాయా? యా, డెఫినెట్గా అండి. అందరూ అంటే ఈ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా అందరి దగ్గర ఉంటుంది, ఉండదని అనట్లేదు. ఉంటుందండి కృష్ణ గారు? ఎటొచ్చి సేఫ్టీ పర్పస్ శుద్ధ అబద్ధం సార్. ఎవ్రీ మంత్ రీసెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది, మంత్లీ టెస్ట్ డ్రైవర్ కి చేయించాలి. అతనికి బీపీ అంటే అసలు డ్రైవర్ కంటిన్యూస్ గా స్కూల్లో ఉండే పరిస్థితి ఉంటుందండి? లేవండి. అసలు పర్మనెంట్ డ్రైవర్స్ చాలా తక్కువ అండి. ఏ రోజు ఏ డ్రైవర్ వస్తారో కూడా తెలియని స్టేట్ లో ఉన్నామండి మనం. ఆ డ్రైవర్ గురించి కూడా తెలియదు. ఇవన్నీ గాలికి వదిలేస్తారండి మార్గదర్శకాలు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏ రోజు ఏ డ్రైవర్ వస్తాడో తెలియనప్పుడు అసలు ఆ డ్రైవర్ కి మీరు ఏ టెస్ట్ చేస్తారు? చాలా నేను మీకు చెప్తున్నా, అందుకని నేను అడిగాను. డ్రైవర్స్ ఉంటారండి. 21,998 మీరు రోజుకొక డ్రైవర్ ఎలా ఎంగేజ్ చేస్తారండి? ఇప్పుడు చెప్తాను నేను మీకు, స్కూల్ నేమ్స్ కూడా చెప్తాను. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు 21,598 బస్సెస్ ఉన్నాయి. ఫిట్నెస్ వచ్చేది 14,104. 7,000 బస్సులకు ఏమైంది అంటే వీళ్ళు ఎవరు అడగారు, వాళ్ళు ఇష్టమా చేయించరా వాళ్ళు? అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని కల్వేట్ చేయాలి. ఈ లోపు పిల్లల మీరు చెప్తున్నారు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి మాకైతే హక్కు లేదని. మీకు ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎవరు పాటిస్తున్నారు ఎవరు పాటించట్లేదు. దాన్ని ఒక గవర్నింగ్ బాడీకో లేకపోతే గవర్నమెంట్ దృష్టికో వాళ్ళని శిక్షకి గురి చేయాల్సిన ఏదైనా అథారిటీకో ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఉంటుంది కదా సార్. అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మేము చెప్తామంటే ఖచ్చితంగా ఫిట్నెస్ చేయించుకోవాలి, ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ పెట్టుకోవాలి. పిల్లల లైఫ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం కేర్ తీసుకోవాలి, అట్మోస్ట్ కేర్ తీసుకోవాలని మేము గైడ్లైన్స్ మేము కూడా ఇస్తుంటాము. ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్క్యులర్స్ కూడా మేము సైక్లోస్టైల్ చెప్పి జెరాక్స్ చేపించేసి అన్ని స్కూల్స్ కూడా పంపించేసి చేయించమని చెప్తాము. ఎందుకంటే నిబంధనలు పాటించాలని మేము ఖచ్చితంగా చెప్తాము. వాట్ యు థింక్ అంటే మీ అభిప్రాయంలో స్కూళ్ళు కానీ స్కూల్ యాజమాన్యాలు మీరు చెబుతున్న వాటిని అలాగే నిబంధనలని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని వీటన్నిటిని పాటిస్తుందంటారు? 99% పాటిస్తారండి. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పటికి కూడా యాక్సిడెంట్ అయిన బస్సెస్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఫిట్నెస్ అయినాయా, కావడికి 5 years ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది గ్రౌండ్ రియాలిటీస్ తీసుకుని జరుపుతాయి. ఇప్పుడు యాక్సిడెంట్ అయినది 5 years కాదు, 15 ఏళ్ళ డ్రైవర్ కూడా యాక్సిడెంట్ కావచ్చు, కావద్దని లేదు అక్కడ. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీలో యాక్సిడెంట్లు కావా, 15 సంవత్సరాలు ఇవన్నీ కాదు సార్. మాట్లాడాల్సింది ఎక్స్పీరియన్స్ బయటికి తీయండి. నిన్న మీరు ప్రైవేట్ స్కూల్ ప్రతినిధిగా మీరు ఆ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ వారికి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది, ఉంటుంది. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ జరుగుతున్నాయి, జరగట్లేదని యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా బట్ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అన్నారు స్కూల్ రికగ్నిషన్ క్యాన్సిల్ చేయాలి, స్కూల్ మూసేయాలని చెప్పేసి అది తప్పు పద్ధతి అండి. స్కూల్ ఇప్పుడు ఒకరు బస్సులకి మీరు ఉండే అంటున్నారు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా అడగండి. ఇప్పుడు రైలింగ్ ఉందా, ఎన్నిటికి ఉంది? అసలు గ్లాసెసే లేవు. మన ఫొటోస్ కూడా తీసాం, పేపర్లో వచ్చింది. అసలు అద్దాలే లేవు. పిల్లలకి కింద 325 mm లోపల ఫస్ట్ ఫుట్ స్టెప్ ఉండాలి, అవి లేవు. ఇక ఏంటి ఇప్పుడు జీపీఎస్ కొత్తది పెట్టింది, జీపీఎస్ పెట్టాలి ట్రాకింగ్ అని, అది లేదు. అసలు ఏమున్నాయి ప్రమాణాలు? మేము పాటిస్తున్నాం అంటారు. మీరు నెంబర్ చెప్పండి ఎన్ని బస్సులు పాటిస్తున్నారో, మేము కూడా మేము తీసుకొచ్చి చూపిస్తాం. మీకు సాక్షిలో ఇదే లైవ్ లో కూర్చున్నాం మనం. 2,000 బస్సెస్ ఉన్నాయి, 2,000 బస్సెస్ ఇన్ని ప్రమాణాలు మీరు కరెక్ట్గా చెప్పండి. నేను చెప్తున్నా లేవు అని చెప్తున్నా. మీ పని అయిపోయిందా అంటే పేరెంట్స్ అసోసియేషన్ స్పోక్స్ పర్సన్ గా పేరెంట్ అసోసియేషన్ మీద చూస్తున్న కారణంగా మీరు స్కూల్స్ లో ఏం జరుగుతుంది మీరు తెలుస్తున్నందువల్ల మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు చాలా స్కూల్స్ లోపల పేరెంట్స్ ని దే ఆర్ నాట్ అలౌయింగ్ ఇన్సైడ్ అదర్ దాన్ ఇంటికి వెళ్ళే టైంలో తప్పితే మిగతా టైంలో మీ పేరెంట్స్ లోపలికి రానియరు. సమస్య లేదు, అది ఒక డిఫెన్స్ సెంటరో ఏ సెంటరో లాగా అలా ట్రీట్ చేస్తారు. ఒక పర్టికులర్ టైంలోనే ప్రిన్సిపల్ని కలవాలి. ఆ టైం తప్పితే వేరే దగ్గర పేరెంట్స్ ఎంటర్టైన్ చేయరు. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టోటల్గా లేదు అని నేను తప్పుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఏమైపోతుందంటే పిల్లవాడిని మంచి స్కూల్ వేసేసాం, అంత స్కూల్ వాళ్ళు చూసుకుంటారు అనే ఒక దశలో పేరెంట్స్ ఉన్నారు. కానీ పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి. నేను నా పిల్లగాడిని ఈ స్కూల్లో వేసానంటే ఆ బస్సు ఎట్లా ఉంటుంది, డ్రైవర్ ఎటు ఉంటాడు, వీళ్ళ పర్సనల్ వాచ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే లూజర్ ఈజ్ ఎ పేరెంట్, నైదర్ స్కూల్ నాట్ గవర్నమెంట్. పేరెంట్ ఈజ్ ఎ లూజర్.
కానీ ప్రతిదీ మేము ఇట్లా చేస్తున్నాం అని మేము పేరెంట్స్ అన్ని మేము చూసుకునేటట్టయితే అసలు మీ బస్సు మేము ఎందుకు ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవటం, మేము ఒక మా ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. కొన్ని స్కూల్స్ లో అది ఉంది. దే డజంట్ ఎంకరేజ్ యువర్ ఓన్ ట్రాన్స్పోర్ట్, దే డిస్కరేజ్. అసలు ఏ విధంగా ఉండాలి ట్రాఫిక్ సిస్టము, ఏ విధంగా ఉంది, అసలు జరుగుతున్న ఈ ప్రమాదాలకి ఎవరి నిర్లక్ష్యము, ఎవరి బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మనకి రంగనాథ్ గారు ట్రాఫిక్ డీసీపీ మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు, మాట్లాడదాం. లైవ్లో ఉన్నారు. రంగనాథ్ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు అపాలజైజ్, మేము చాలాసేపు మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టడం జరిగింది. రంగనాథ్ గారు చెప్పండి, మనం జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తే స్కూల్ స్టార్ట్ అయ్యి వారం రోజులు అవ్వలేదు, మీరు ఈ వారంలో ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక యాక్సిడెంట్ అవ్వడం, అభం శుభం తెలియని పసిపిల్లలు వెనక చక్రాల కింద పడిపోయి చనిపోవటం, ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ట్రాఫిక్ డీసీపీగా మీరున్నారు, ఎలాంటి ఓరియంటేషన్ స్కూల్స్ వాళ్ళకి మీరు ఇస్తూ ఉంటారు? పీరియాడికల్గా వాళ్ళు వస్తూ ఉంటారా? అసలు వాళ్ళకి ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయి, అవి సరిగా పాటిస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు సార్? రైట్ అండి. ఇప్పుడు మీరు ఇందాక నేను చూస్తున్నానండి కాసేపటి నుంచి ఈ ప్రోగ్రాము, దీంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి వెహికల్ యొక్క ఫిట్నెస్ అనేది మీరు చెప్తున్నారు, ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేకపోతే ఆర్టీఏ వాళ్ళు ఎగ్జామిన్ చేసి చేయటం అనేది. సో ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే డ్రైవర్ కేపబిలిటీ అనేది రెండో ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ప్రతి నాకు వినపడుతుందండి? వినపడుతుంది సార్, ప్లీజ్ గో ఆన్. యా రైట్ అండి. ఇప్పుడు ఫిట్నెస్ ఒక ఆస్పెక్ట్ అయితే సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి డ్రైవర్ యొక్క కేపబిలిటీ అండ్ అతను ఎంత అప్రమత్తంగా ఉన్నాడనేది. మీరు చెప్తున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ తోటి జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఈ డ్రైవర్ నెగ్లిజెన్స్ అనే దాన్ని మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, లేకపోతే ఈ ప్రైవేట్ బస్సెస్ మీద ఉండే వాళ్ళంతా కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ ఉంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే సరైన డ్రైవింగ్ స్కిల్స్ లేకుండా తక్కువ మోతాదులో వాళ్ళకి జీతం కూడా చాలా తక్కువ ఇస్తూ, వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ లేకుండా, అంటే ఇంకొక సెకండ్ స్పేర్ డ్రైవర్ అనేది కూడా లేకుండా, సపోజ్ ఒక రోజు ఒక రెగ్యులర్ డ్రైవర్ లీవ్లో వెళ్ళారనుకోండి, అతను రాలేదు, వెంటనే ఎవరినో డైలీ వేజెస్ మీద ఉండేవాడిని ఒకరిని పట్టుకొచ్చేసి వాడిని డ్రైవర్గా పెట్టడం అనేది కానీ, లేకపోతే ఇట్లాంటిది మనం చూస్తూ ఉంటాం అనమాట. సో దీనికి డ్రైవర్ కేపబిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము ఈ మధ్య హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్లో ఒక ఇంపార్టెంట్ ఇది మొదలెట్టామండి. ఏంటంటే ఇప్పుడు మీరు చాలామంది డ్రైవర్స్కి డ్రంక్ అండ్ డ్రైవింగ్లో శిక్షలు పడుతూ ఉంటాయి. శిక్షలు పడి వాళ్ళు జైలుకి వెళ్ళి వస్తూ ఉంటారు. అది మేము పబ్లిక్ డొమైన్లో పెట్టామన్నమాట. అంటే పబ్లిక్ డొమైన్ అంటే ఎవరైనా కానీ, ఇప్పుడు మీరు ఎవరన్నా డ్రైవర్ని ఎంప్లాయ్ చేసుకోవాలంటే కనుక అతను వచ్చిన అతన్ని డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ తీసుకొని ఆ లైసెన్స్ నెంబర్ మీద టైప్ చేస్తే కనుక మన ట్రాఫిక్ వెబ్సైట్కి వెళ్ళేసి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్కి వెళ్ళి ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ టైప్ చేస్తే కనుక అక్కడ అతని మొత్తం చిట్టా అనమాట. అంటే అతను డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఎన్నిసార్లు అతను జైలుకి వెళ్ళి వచ్చాడు ఏంటి అనేది వస్తుంది. సో దీన్ని ఇంకొంచెం ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసి ఉత్తి డ్రంక్ అండ్ డ్రైవింగే కాకుండా అతను ఎన్నివట్టి వైలేషన్స్ కూడా అతను చేశాడు, అతని హిస్టరీ అంతా ఏంటి అనేది కూడా మేము బిల్డ్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా గతంలో ఏం జరిగేదంటే, మీకు మనం చలాన్లు రాసేది కానీ లేదా ఫైన్లు వేసేదంతా వాహనం మీద వేసేవాళ్ళం, అంటే పలానా నెంబర్ మీద వేసేవాళ్ళం, వాహనం మీద ఉండేది. కానీ లాస్ట్ కొన్ని నెలలుగా మేము హైదరాబాద్లో వ్యక్తి మీద వేస్తున్నాం అనమాట. అంటే చట్టం ఏం చెప్తుందంటే, మోటార్ వెహికల్ యాక్ట్ వాహనాన్ని పనిష్మెంట్ ఇవ్వరు, వాహనానికి ఉండదు, మనిషికి పనిష్మెంట్ ఇస్తారు ఎవరైతే నడిపారో. కానీ మనం గతంలో చూస్తే కనుక అన్ని కూడా చలాన్లు వేయాలన్నా కానీ ఫైన్లు వేయాలన్నా కానీ కూడా ఆ వాహనం మీదే ఉండేది, అనాదిగా ఇది వస్తూ ఉంటుంది. డీసీపీ గారు, ఈ మధ్య మేము ఏం చేసామంటే వ్యక్తుల మీద, డీసీపీ గారు మీరు వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ ఆ వ్యక్తుల్ని హైర్ చేస్తున్న మేనేజ్మెంట్ ఎవరి పరిధిలోకి రావాల్సిన అవసరం ఉంటుందంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒక లైసెన్స్ లేని వ్యక్తికి గనక వాహనాన్ని ఇస్తే గనక సెక్షన్ 180 and 181 మోటార్ వెహికల్ యాక్ట్ కింద చాలా క్లియర్గా ఉంది. లైసెన్స్ లేని వ్యక్తి ఉంటే గనక ఆ వాహనం ఓనర్ని కూడా అతన్ని కూడా ప్రాసిక్యూట్ చేస్తున్నాం. ఎన్నో జైలు శిక్షలు కూడా ఈ మధ్య మీరు చూస్తే గనక చాలా మంది వాహన ఓనర్లకు కూడా జైలు శిక్షలు ఇచ్చినాయి, మన కోర్టు వాళ్ళు చేసింది చూసాం అనమాట. సేమ్ థింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉంటే గనక తప్పకుండా ఆ వాహన ఓనర్ కూడా అతని లైబుల్ అవుతాడు. ఇంకో విషయం సార్, శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతకు ముందు చెప్తుండో మీరు వినే ఉంటారు, తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇతను 5 సంవత్సరాలు పైబడిన డ్రైవర్లు, ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు మాకు దొరకట్లేదు అంటూ రిలాక్సేషన్ కోసం ఈ స్కూల్ యాజమాన్యాలు అన్నీ కలిసి కోర్టుల మెట్లు ఎక్కాయి, దాన్ని 3 సంవత్సరాలకి తగ్గించాలని కోరుతూ ఉన్నాయని. ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
ఇది If you have to say ఇది ఐడియా లేని రైట్ నాకు తెలియదండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్తుంటే నేను విన్నాను 5 సంవత్సరాలు ఉండాలనేది. తప్పకుండా దీన్ని మేము అంటే లాస్ట్ ఇయర్ మేము జూలై 2 రోజున స్కూల్ మేనేజ్మెంట్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టాము. రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా సంబంధించిన స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎటువంటి అవేర్నెస్ ఉండాలనే దాని గురించి కూడా వాళ్ళకి మేము ట్రాఫిక్ పరంగా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ నెలలో కూడా మనం ఈ నెలాఖరులో మళ్ళీ పెడుతున్నామండి. మళ్ళీ సేమ్ రవీంద్ర భారతిలోనే మేము ప్లాన్ చేస్తున్నాము అందరి స్కూల్ యాజమాన్యాలతో. తప్పకుండా మీరు ఇప్పుడు సాక్షి వారిని నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇష్యూని మీరు ఫోకస్ చేస్తున్నారు. ఫోకస్ చేసినప్పుడు తప్పకుండా దీని మీద మేము నెక్స్ట్ మీటింగ్లో కూడా దీని మీద ఖచ్చితంగా మేము కొన్ని నిర్దిష్టమైన చర్యలు చేసేదానికి కూడా మా వైపు నుంచి మేము పూర్తిగా చేస్తాము. రంగనాథ్ గారు, అయితే దీంట్లో మీరు అన్నట్టు ఇప్పుడు రెండు చెప్పండి సార్ ప్లీజ్. మీరు మాట్లాడిన తర్వాత నేను చెప్తాను. చెప్పండి సార్. రైట్ అండి. ఒకటి ఇప్పుడు ఫిట్నెస్ అనేది మన ఈ మధ్య చూస్తే కనుక మేము ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వాళ్ళ అంటే పోలీసు కూడా మేమంతా కూడా కలిసి ఫిట్నెస్ లేని వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం అనేది చేస్తూ ఉన్నామండి. స్కూల్ బస్సెస్ చాలా కూడా కొన్ని వందల బస్సులు సీజ్ చేయడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూస్తే కనుక సీజ్ చేశారు. హైదరాబాద్లో కూడా సీజ్ చేశారు. అండ్ అట్లాంటి బస్సెస్ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పి కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు డెసిషన్ కూడా తీసుకోవడం అంటే ఆ యాజమాన్యాల మీద. లెట్ మీ ఇంటరప్ట్ యూ సార్. మీరు చెప్తున్నట్టు స్కూల్స్ మొదలవుతున్న ఒక నెల రోజుల ముందు నుంచో లేకపోతే స్కూల్స్ మొదలవుతున్న నేపథ్యంలోనే మీరు చెక్స్ చేస్తూ ఉంటారు. అదే మీరు పీరియాడికల్ గా సంవత్సరం పొడవునా ఆర్టీఓ అధికారులతో కానీ లేకపోతే స్కూల్ యాజమాన్యాలతో కానీ ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఏర్పడి వీటిని పీరియాడికల్ గా చెక్ చేస్తే స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడే చేయడం కాకుండా పీరియాడికల్ గా చేస్తే ఇలాంటి ప్రమాదాలు తగ్గించవచ్చు అనేది కూడా కొంతమంది వాదన. తప్పకుండా అండి, తప్పకుండా మీరు చెప్పింది ఇట్ విల్ బి టేకెన్ ఇన్ ప్రాపర్ స్పిరిట్ అండి మీరు ఇచ్చిన సజెషన్ని. అండ్ ఎందుకంటే ఇది ఊరినే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు హడావడిగా ఏదో చేసి ముగించేయటం అనేది కాకుండా తప్పకుండా ఇయర్ పొడుగునా కూడా చేస్తూ ఉండాలి. ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి, సస్టైన్ చేయాలి ఈ డ్రైవ్ని కూడా. అండ్ మేము తప్పకుండా చేయడానికి చేస్తాము. అండ్ తప్పకుండా నెక్స్ట్ మేము అంతా కూడా దీని మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కలిసి డిస్కస్ చేసుకొని ఒకటి మీరు అన్నారు యాజమాన్యాలు ఎలాంటి బాధ్యత అప్పగించాలి ఫస్ట్ అనేది అది ఒకటి ముఖ్యమైన విషయం అండి. వాళ్ళు ఎలాంటి రోల్ తీసుకోవాలనేది. రెండోది వెహికల్ కండిషన్ ఎలా ఉండాలి. చాలా చూస్తే కనుక అన్ని సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ వెహికల్స్ మనకు వస్తుంటాయి అనమాట. వచ్చేసి చీప్గా ఏదైనా స్కూల్ ఏంటంటే చిన్నపాటి బడ్జెట్ తోటి మొదలెడతారు. ఆ బడ్జెట్ తోటి మొదలెట్టేది ఏదో అది నడవనటువంటి అట్లాంటి వాహనాలు కూడా తీసుకొచ్చి వాళ్ళు వాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి వాహనాలని కూడా మన ఫిట్నెస్ అనేది కూడా చాలా స్ట్రింజెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో అది కూడా మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఫిట్నెస్ మేము చేయమండి. ఫిట్నెస్ సర్టిఫికేషన్ అంతా కూడా దట్ ఈస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్. వి నో దట్. ఒక ట్రాఫిక్ డీసీపీ గారు రంగనాథ్ గారు యాటిట్యూడ్ గురించి కూడా మాట్లాడదాం సార్. మన ట్రాఫిక్ అంటే రోడ్డును వెళ్ళే వాహనదారులు కానివ్వండి వీళ్ళందరూ స్కూల్ బస్ ఒకటి వస్తున్నట్టయితే గనక దాని పట్ల వహించాల్సిన బాధ్యత భద్రతా చర్యలు ఏ విధంగా ఉండాలి. మన వెస్టర్న్ కంట్రీస్లో మీకు తెలియని విషయం నేను చెప్పట్లేదు. అక్కడ తీసుకుంటే ఒక హజార్డ్ లైట్ ఆన్ చేస్తే గనక ఎదురు నుంచి వచ్చే వాహనాలు 500 మీటర్స్ దాటి అవి రావు. అలాగే ఏ వాహనం కూడా స్కూల్ బస్ దాటి ఓవర్టేక్ చేసి వెళ్ళదు. అంత స్ట్రింజెంట్గా అక్కడ రూల్స్ ఉంటాయి. అంటే అక్కడ పిల్లలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఎందుకు దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం? ఓ ట్రాఫిక్ డీసీపీగా దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుని మీరు అంటారా? ఒకవేళ ఉన్నట్టయితే కనుక దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటారు? రైట్ అండి. అంటే దీనికి ఏంటంటే సొసైటల్ కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా అందరికి కూడా. ఎందుకంటే అవేర్నెస్ అనేది కూడా మనకి ఇప్పుడు చాలా మందికి మనకి ఇప్పుడు అంటారు ఏది సివిలైజేషన్ని మనం జడ్జ్ చేయాలంటే గనక ఒక సమాజం నాగరిక సమాజమా కాదా అనేది టెస్ట్ చేయాలి మనం జడ్జ్ చేయాలంటే గనక 2 ఆస్పెక్ట్స్ అనమాట. శానిటేషన్ ఒకటి అంటే పరిశుభ్రత ఒకటి, రెండోది ట్రాఫిక్ సెన్స్ అనమాట. సో మనం ఇంకా సొసైటీ మనం ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్న సొసైటీ మనం ఏంటంటే పూర్తిగా ఇంకా ఏంటంటే డెవలపింగ్ సొసైటీ ఇంకా పూర్తిగా మనం ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్తో చూస్తే కనుక మనం ఇంకా అంతగా వాళ్ళ స్థాయికి ఎదగలేదు. బట్ తప్పకుండా వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న ప్రమాణాలను ఈ మధ్య మనం తీసుకుంటూ మనం ఇక్కడ కూడా అమలు చేయాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా తప్పకుండా మనం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ పెంచాలి, వాళ్ళలో ఈ దీని గురించి వాళ్ళ కాన్షియస్ లెవెల్స్ కూడా పెంచాలి. అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం చేసేటటువంటిప్పుడు ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తాం అనమాట. అంటే ఒకటండి మీరు అన్నట్టు ఇప్పుడు చూస్తే కనుక ట్రాఫిక్ అది మనకి ట్రాఫిక్ పరంగా నేను చెప్తే కనుక స్కూల్స్ అన్నీ కూడా మెయిన్ రోడ్స్ మీదే ఉంటాయి, లేకపోతే లేన్స్ బై లేన్స్లో ఉన్నాయి. ప్రతి చోట కూడా ఏంటంటే వాళ్ళు ఆపినా కానీ దిగినా కానీ కూడా రోడ్డు మీదే ఆగుతారు, రోడ్డు మీద ఎక్కుతారు. అంటే మార్నింగ్ మాకు మెయిన్ కంజెషన్ టైమ్స్ ఏంటంటే పొద్దున పిల్లలు స్కూల్కి వచ్చే టైము, అట్లానే సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళే టైము.
ఈ టైంలో అందరూ రోడ్డు మీదే దిగుతారు, రోడ్డు మీదే ఎక్కుతారు. ఈ మొత్తం పేరెంట్స్ కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే ఇంకా మరి ఇబ్బందిగా ఉంటుంది. స్కూల్ గేట్ ముందే తీసుకొచ్చి దించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడ కూడా మనకేంటంటే స్కూల్ లోపలికి వెళ్ళి దించాలి అనేటువంటి సిస్టమ్ ఎక్కడా లేదు. అండ్ స్కూల్కి అన్ని స్థలాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న స్కూల్స్ వస్తాయి. మనం ఒకవేళ మేమేంటంటే దీని మీద కూడా కఠినంగా పోదాం అనేటటువంటి ఆలోచన కూడా వచ్చింది. స్కూల్స్ అసలు ఎవరైతే కనుక పార్కింగ్ స్థలాలు లేవో, లేకపోతే ఎటువంటి వాటికి అయితే కనుక ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం వాళ్ళకి పర్మిషన్స్ లేకుండా వాళ్ళు డినై చేద్దాం అనేటువంటిది కూడా ఆలోచన వచ్చింది. బట్ ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా మనం చూడాలి, ఇప్పుడు ఒక స్కూల్ కనుక పెద్ద గ్రౌండ్ లేదా పార్కింగ్ ఫెసిలిటీస్ కావాలంటే అది బిగ్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉండాలి. చిన్న చిన్న స్కూల్స్ అనేది అప్పుడు అన్ని మూసేస్తే పరిస్థితి వస్తే కనుక మళ్ళీ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అనమాట. అంటే చిన్నపిల్లలు చాలా మంది చదివే వాళ్ళు ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంటే మనం అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అనేక సమస్యలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో మనం ఆలోచన చేయకుండా అనేక సమస్యలతో ముడిపడి ఉన్న సొసైటీ ట్రాక్. అవునండి. మనం ఏంటంటే సింపుల్గా మనం ఏంటంటే దానికి పార్కింగ్ ఫెసిలిటీ ఇవ్వాలంటే కనుక ఒక సిటీలో సపోజ్ ఒక అబిట్స్ ఉంది, అబిట్స్లో కనుక అంత పార్కింగ్ ఫెసిలిటీ ఉన్న స్కూల్స్ ఉండాలంటే కనుక కొంచెం ఇబ్బంది. రోడ్డు మీదకే ఓపెన్ అయి ఉంటాయి అన్నీ కూడా, స్కూల్స్ అన్నీ కూడా చూస్తే కనుక రోడ్డు మీదకే ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళని అన్ని రోడ్డు ఆ టైంలో మొత్తం కంజెషన్ ఉంటుంది. ఎక్కడైనా కానీ మీరు చూస్తే ఏ స్కూల్ చూసినా కానీ కూడా ఇదే పరిస్థితి అనమాట. సో అక్కడ మనం ట్రాఫిక్ సెన్స్ ఇంకా డెవలప్ కాలేదు ఆ స్కూల్స్లో కూడా. బట్ దాని మీద మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఈసారి నుంచి కూడా అంటే సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టి అక్కడ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయాలి. చాలా చోట్ల కంప్లైంట్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఉంటారు అని అంటారు. పోలీసు వాళ్ళు అన్ని చోట్ల ఎక్కడ ఉంటారు? కొన్ని వేలాది స్కూల్స్ ఉన్నాయండి. వేలాది స్కూల్స్ ఉన్నప్పుడు అన్ని చోట్ల పోలీసు వాళ్ళు పెట్టాలంటే యాడ్ అవుతుంది. సో అందుకోసం వాళ్ళు కూడా ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలన్నమాట. అండ్ అంతా కూడా గవర్నమెంట్ మీదో పోలీస్ మీదో భారం వేసేసి మాకేం లేదు అనేటట్టు ఉంటుంది అనేది కూడా కరెక్ట్ భావన కాదనమాట. రంగనాథ్ గారు, ఇంకొక విషయం కూడా కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ ముందుకే వస్తుంది. అంటే బాగా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న సమయాల్లో స్కూల్ బస్సులను అలౌ చేయకూడదు, స్కూల్ బస్సెస్ కంటూ ఒక నిర్దిష్టమైన సమయం ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒక వాదన ఉంది. దాని గురించి కూడా సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడదాం సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. థ్యాంక్ యూ మీరు ఇంతసేపు ఉన్నందుకు. వి విల్ గెట్ బ్యాక్, విల్ కమ్ టు యూ అగైన్ సార్. నిర్లక్ష్యం ఇంకా ఎన్నాళ్ళు అనేది మనం చర్చిస్తున్నాం సార్. మనం డీసీపీ గారు కూడా చెప్పింది ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. స్టిల్ ఇట్ ఈస్ అ డెవలపింగ్ కంట్రీ అని చెప్తున్నారు. బట్ అన్ని విషయాల్లో కూడా అన్ని అంశాల్లో కూడా మన దేశం ముందుకెళ్తుంది అని చెప్తున్న పరిస్థితుల్లో స్కూల్ చిల్డ్రన్ అంటే ఒక చిన్న పిల్లల విషయంలో పాటించాల్సిన చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వాళ్ళ ప్రాణాలని బలి తీసుకుంటూ ఉన్నాం. రైట్ సార్, మీరు ఇంతకుముందు చెప్పారు మాకు ఎలాంటి హక్కు లేదు, వాళ్ళని పిలిచి ఎడ్యుకేట్ అయితే చేయగలము అని చెప్పి. సో ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకుంటే దీన్ని ఒక గాడిలో పెట్టచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే సెక్షన్ 188 చెప్తుంది ఇలాంటి నిబంధనలు పాటించిన పక్షంలో ఖచ్చితంగా యాజమాన్యాలు శిక్షకు అర్హులు అని చెప్పి. రైట్ సార్, సో మీరు చెప్తున్నారు ఇంతకుముందు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా అని కృష్ణ గారు అడిగారు. బస్సుల్లో ఎన్ని బస్సులకు ఉన్నాయంటారు? ఇప్పుడు ఫిట్నెస్ లేని బస్సులు ఏవైతే ఉన్నాయో డీసీపీ గారు చెప్పారు, సెకండ్ హ్యాండ్ బస్సులు, థర్డ్ హ్యాండ్ బస్సులు వచ్చేస్తున్నాయి. స్కూల్ బస్సులకు వచ్చేవరకు అలాంటి బస్సెస్ని ఖచ్చితంగా ఫ్లై కానివ్వద్దండి. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వద్దు. స్కూల్ విషయానికి వచ్చే వరకు పర్ఫెక్ట్గా కండిషన్ ఉన్న బస్సులు, అన్ని నిబంధనలు ఉన్న బస్సులని పర్మిట్ చేయాలండి. అంతవరకు పర్మిట్ చేయొద్దు, ఎక్స్క్యూజ్ చేయొద్దు. ఎందుకంటే పిల్లల ప్రాణాలతో కూడిన ఇష్యూ కాబట్టి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వద్దండి. అక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా సీజ్ చేయాలని చెప్తున్నాం. ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఏదో ఒక అంశంలో ప్రైవేట్ కాలేజీలు కానీ స్కూళ్ళ మీద కానీ ఇన్స్పెక్షన్ కోసం అధికారులు వస్తే ఇన్స్పెక్షన్కి అధికారులు రాకూడదు, విజిలెన్స్ అధికారులతో ఏం సంబంధం అంటూ ప్రభుత్వానికే అర్జీ ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధమైన సమాధానం చెప్తున్నాయి? చనిపోయిన పిల్లలకి కాంపెన్సేషన్ ఇస్తే నిజంగా వాళ్ళ ఆశలు ఎన్నో పెట్టుకుని స్కూల్స్కి పంపించే తల్లిదండ్రులకు అది జరిగే న్యాయమే అని మీరు అనుకుంటున్నారు? ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్స్పెక్షన్ కన్నారు. ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంటల్ ఇన్స్పెక్షన్ ఉంటుందండి, డిపార్ట్మెంటల్ ఆడిట్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్. రంగనాథ్ గారిని అడుగుదాం ఒక విషయం. సో అనేక అంశాలు వాళ్ళు చెప్తున్నారు. డీసీపీ రంగనాథ్ గారు, సార్ మనం మామూలుగా ట్రాఫిక్ విషయంలో వాహనదారులు ఏ విధంగా అయితే మీరు లైసెన్స్ కానీ మిగతా చెక్ చేస్తూ ఉంటారో ఈ స్కూల్ బస్సెస్ ఇవి కూడా మీ పరిధిలోకి తెచ్చుకొని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే హారిజాంటల్ గా ఒక కిటికీకి అడ్డంగా రైలింగ్ ఏదైతే ఉండాలో అలాగే ఏవేవి అంటే పిల్లల బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి స్టూడెంట్స్ కి ఏవైతే డ్రైవర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందో ఇంక్లూడింగ్ డ్రైవర్స్ యూనిఫామ్, అది మీ పరిధిలోకి తేవటం అనేది ఒక అసాధ్యమైన పని అంటారా, అది లేకపోతే బర్డెన్ ఆఫ్ ద వర్క్ అని మీరు అనుకుంటారు సార్ రంగనాథ్ గారు? లేదండి, ఇది అంటే యాక్చువల్గా వాళ్ళు లోపల బస్ లోపల ఇంటర్నల్గా ఎటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు అంటున్నారు బ్లడ్ గ్రూప్ అది పెట్టాలి, బ్లడ్ రెడీగా ఉండాలి, ఆర్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండాలి, లేకపోతే ఇట్లా వాళ్ళు ఇంకా తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలన్నీ కూడా జనరల్గా ట్రాఫిక్ పోలీస్ దాంతో
వాళ్ళు మేమంటే మా వైపు నుంచి మా పరిధిలో అవును సార్, అదే మాట్లాడుతున్నాం. ఒకవేళ మీ పరిధిలో ఉన్నట్టయితే కనుక బహుశా నేను కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారా లేకపోతే మరి ఎవరు చేస్తారో నాకు తెలియదు. ఆ వాక్యూమ్ ఉంటే కనుక తప్పకుండా ఫిల్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. అంటే మేము చేస్తామని వాళ్ళు చేస్తామని మీరు అనుకుంటే కనుక తప్పకుండా దాన్ని దృష్టి పెట్టాల్సిన అంశమే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సుప్రీంకోర్టు కూడా మీరు అన్నారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందని. డెఫినెట్ గా నేను ఆ గైడ్ లైన్స్ నా దగ్గర లేవండి. మేము విల్ ట్రై టు గెట్ దోస్ గైడ్ లైన్స్ చూసి ఆ లైన్స్ లో మనం వర్క్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా మేము సమన్వయం చేసుకొని చేస్తాము. అండ్ తప్పకుండా అందరం ఇక్కడ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా మేము ఒక కోఆర్డినేషన్గా అంటే ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీ కూడా ఉంది మాకు ఒకటి. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కూడా మేము వర్క్ చేస్తుంటాం. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఉంటారు, మా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు ఉంటారు, మా ట్రాన్స్పోర్ట్ అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ ఉంటారు, నేను ఉన్నాను, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్ దాంట్లో మెంబర్స్గా ఉన్నాము. సో దాంట్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాం. నెక్స్ట్ ఈ అంశాన్ని కూడా డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి స్కూల్ బస్సెస్ని ఎలాంటిది చేయాలనే దాన్ని కూడా ఉంది. అండ్ అట్లానే మాకు ఆల్రెడీ కూడా ఏంటంటే ఇప్పుడు మేము ట్రాఫిక్ పరువు నుంచి కూడా ఇక్కడ ఇటువంటి ఈ స్కూల్స్ దగ్గర ఎటువంటి పార్కింగ్ ప్లాన్స్ ఉండాలి, ఆ పార్కింగ్ ప్లాన్స్ కూడా త్వరలో అన్నింటిలో కూడా ఆన్లైన్ చేయాలి. అంటే సిస్టమ్ మనం దానికి ఒక కంప్యూటరైజ్ చేయాలనే దాని మీద కూడా జరుగుతుంది. సో చాలా వరకు ఏంటంటే టెక్నాలజీ తోటి మనం దీన్ని పరిష్కారం చేసుకోవచ్చు. చాలా ఇష్యూస్ అంటే ఫిట్నెస్లు కానివ్వండి అన్నింటినీ కూడా. సో దాన్ని ఎలా చేయాలనే దాని గురించి కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ఇది మా సబ్జెక్ట్ కాదు కదా అని మేము సైలెంట్గా ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఫైనల్గా వచ్చేటప్పటికి ప్రజల ఇంట్రెస్ట్ మీద ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఎవరైతే కనుక అసహాయాలు ఉంటారో వాళ్ళు దీంట్లో బాధపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఇదంతా కూడా మీ ఇందా చూపించారు యాక్సిడెంట్స్లో ఎట్లా అయితే చనిపోతున్నారు చిన్నపిల్లలు అనేది. తప్పకుండా మేము కూడా వీల్ వర్క్ విత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండి. అండ్ డెఫినెట్గా ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మీకు ఇందాక అక్కడ ఉన్నారు మన అసోసియేషన్ తరఫు నుంచి కూడా, వారు కూడా మాకు కలిసి ఆ గైడ్ లైన్స్ లాంటిది కూడా ఇస్తే కనుక డెఫినెట్గా విల్ టేక్ ఇట్ అప్ విత్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. వెరీ మచ్ అప్రిషియేటెడ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం రంగనాథ్ గారు. సో కృష్ణ గారు, సో మీరు చెప్పండి. ఒక విషయం నేను అడగాను అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిట్నెస్ బస్సెస్ మొత్తం రాలేదు అంటున్నారు కదా. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర మొత్తం స్కూల్స్ లిస్ట్ ఉంటుంది. టెక్నాలజీ ఇంత అప్డేట్ అయిన తర్వాత కూడా ఇంకా అది మనం ఇట్లా అనుకోకూడదు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి లిస్ట్ తీసుకుని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎన్ని బస్సెస్ ఉన్నాయి లిస్ట్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆర్టీఏ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా. బస్సు మీద రీచ్ అయినా చెప్తున్నా నేను, వాళ్ళ మీద వీళ్ళు వాళ్ళు వేయటం కాదు, చిత్తశుద్ధి అనేది ఉంటే ఇప్పుడు మీరు ఇన్ని రోజులైనా ఇప్పుడు 7,000 బస్సులు అంటే ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయి. మరి ఎవరు దానికి బాధ్యులు? ఇప్పుడు ఇన్ని వేల బస్సులు ఉన్నాయి, స్కూల్స్ అన్ని ఓపెన్ అయినా అన్ని బస్సులు తిరుగుతున్నాయి. మరి ఇప్పటివరకు వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇంకోటి మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటే మాట్లాడుతున్నారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ 22,000 బస్సుల్లో ఎన్ని బస్సులకు ఉన్నాయి? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా? ఎన్ని బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది? సీట్ కింద బ్యాగ్ పెట్టుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఏ ట్రావెల్ బస్సెస్ కాదు, స్కూల్ బస్సెస్ కి కొన్ని స్పెసిఫైడ్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడి నుంచో తీసుకురావడం పాత బస్సులకి రంగేది. ఈ మధ్యనైనా కాస్త ఎల్లో కలర్ వేసి వాటి స్కూల్ బస్సులు చెప్తున్నారు గవర్నమెంట్ ముట్టుకాయలు వేసింది కాబట్టి. ఈ నామ్స్ ఏమీ లేకుండా ఇంకా తిరుగుతుంటే భద్రతా ప్రమాణాలు గాల్లోకి వదిలేసి స్కూల్లో ఎంటర్ అయ్యేటప్పుడేమో పేరెంట్ని రాండి అని చెప్పి ఒక మార్కెటింగ్ అయ్యేలాగా మీ సేఫ్టీ మా సేఫ్టీ అని చెప్పి ఇట్లా చేస్తూ తర్వాత చేతులు గడుక్కుంటుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి మా రోదన? రైట్ సార్. ఈ రోజుకైనా ఒక పేరెంట్స్ కి సంబంధించి ఒక అసోసియేషన్ అంటూ మీకు ముందుకు వచ్చింది, సమస్యల్ని లేవనెత్తడానికి మీడియా ముందుకు కానీ అలాగే ప్రభుత్వాన్ని దృష్టికి కానీ తీసుకొచ్చేది. సో ఇది ఒక మంచి పరిణామం అనుకుందాం. మొత్తానికి నిర్లక్ష్యానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటున్నాం శ్రీనివాస్ రెడ్డి గారు. సో స్కూల్ యాజమాన్యాలు అనేకం మీ పరిధిలో ఉంటాయి, అలాగే మీకు అనుసంధానమై ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి చర్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇలాంటి నిర్లక్ష్యంతో పసిపిల్లలు నిజంగా బలవకుండా ఉంటారనేది మా ఆశ. అలాగే అందుకే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైనా తెలుసుకుని స్కూల్ యాజమాన్యాలు ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు ప్రికాషన్ తీసుకుంటే కనుక మా ప్రయత్నం సఫలమైనట్టే అనుకుంటున్నాం. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.